Okay, good morning, dear beautiful minds. ఇంతకి ముందు మనం ఇంటరాక్ట్ అయ్యామా? Is this the first time? Okay, then I need to listen you loud as how much you're panic about, not passionate about, how much you are panic about to become something. మీరు ఎంత ప్యాషనెట్గా ఎంత పానిక్గా ఉన్నారు ఏదైనా కావాలని అనేది నాకు మీ వాయిస్లో వినిపించాలి. ఓకేనా? ట్రై చేద్దామా? గుడ్ మార్నింగ్. మై గాడ్, చందు లంచ్ టైమా కాదా? ఓకే, సో ఫస్ట్ మనం రీసెర్చ్తో స్టార్ట్ చేద్దాం. అయితే స్టడీ అంటే మనం చదువుతున్నప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పీడ్ ఉంటుందా? అందరిది ఒకే స్పీడ్ ఉంటుందా? ఒక్కొక్కరిది ఒక్కో స్పీడ్. అయితే మేమేం చేసామంటే యాజ్ ఎ సైకాలజిస్ట్ ఒక చిన్న స్టడీ చేసాము. ఏమని అంటే క్లాస్లో అమ్మాయిలు బాగా స్పీడ్గా చదువుతారు అంటే నో అబ్బాయిలు బాగా స్పీడ్గా చదువుతారు. సో మేము స్టడీ దేని గురించి చేస్తున్నాం? స్పీడ్ రీడింగ్ గురించి చేస్తున్నాము. దాంట్లో ఒక వేరియేషన్ ఏంటి, ఒక జెండర్ని వేరియేషన్గా పెట్టుకున్నాము. అంటే అబ్బాయిలా అమ్మాయిలా అనేది. అప్పుడు చదవడానికి చూస్తే ఇద్దరు సమానంగానే చదువుతున్నట్టు అనిపించింది. నేను ఒక చిన్న చేంజ్ చేద్దాము. ఏమంటే టీ తాగితే ఎక్కువగా వేగంగా చదువుతారు అని చెప్పేసి ఇంకొకటి యాడ్ చేసి చూద్దాం మన స్టడీకి అని చెప్పి టీ ఇచ్చి చూసాం. టీ తాగకముందు ఎలా చదువుతున్నారు స్పీడ్, టీ ఇచ్చాక ఎలా చదువుతున్నారు స్పీడ్ అని చెప్పేసి కొంత మారింది. అంటే ఇంపాక్ట్ ఉందా టీది? ఇంపాక్ట్ ఉందా? టీ ఇచ్చిన తర్వాత స్పీడ్ రీడింగ్ కొంత మారింది. ఇంపాక్ట్ ఉందా? ఎలా ఉంది? నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా? నేను చెప్పలేదే. నేను చెప్పానా? నేనేమన్నాను? టీ తాగాక చదివే స్పీడు మారింది అన్నాను, పెరిగింది అనలేదు. అవునా కదా? అవునా? ఓకే, సో మనం ఇప్పుడు ఫైట్ చేయబోతున్నామా? మనం ఇప్పుడు ఫైట్ చేయబోతున్నామా? ఎందుకంటే డెఫినెట్లీ ఐ ఫైట్. డల్గా అని కూర్చుంటే నేను ఫైటే స్టార్ట్ చేస్తాను. ఓకే, ఎంతమందికి వాట్సాప్ ఉందండి? చేయొద్దండి. ఎంతమంది వాట్సాప్ని యూజ్ చేస్తున్నారు? 1 2. పేరెంట్, మిస్టర్ పేరెంట్, మీరు యు ఆర్ నాట్ యూజింగ్ వాట్సాప్. ఆర్ యూ యూజింగ్ సార్? వాట్సాప్ యూజ్ చేస్తున్నారా? ఓకే, వాట్సాప్ వాడుతున్న వాళ్ళు దయచేసి చేయొద్దండి. వాట్సాప్ వాడుతున్న వాళ్ళు, మీకు అకౌంట్ ఉందా లేదా, మీదేనా, మీ అన్న అకౌంటా, అమ్మాయి అకౌంటా, అక్క అకౌంటా, డజంట్ మ్యాటర్. వాట్సాప్ వాడుతున్న వాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ వన్. హూ ఇస్ దట్ బ్యాడ్ బాయ్? No, sit and tell your name please. Prachanda. My goodness, what a name, what a name. Prachanda. ప్రచండంగా వాడాలి కదా యాక్చువల్గా వాట్సాప్, బీభత్సంగా. కానీ ప్రచండ వాడట్లేడు. గుడ్, యు ఆర్ నాట్ ఎ బ్యాడ్ బాయ్, యు ఆర్ ఎ డిఫరెంట్ బాయ్, యునీక్ బాయ్. ఓకే, వాట్సాప్ వాడుతున్నారా అంటే వాట్సాప్ వాడేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఓన్ అకౌంట్తో వాట్సాప్ వాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు రైజ్ చేయండి హ్యాండ్స్. అంటే యూ హ్యావ్ యువర్ ఓన్ స్మార్ట్ మొబైల్ అండ్ యూజింగ్ వాట్సాప్. 1 2 3 4 5 6. Okay, Chandu, this is a healthy class because most of your friends are not using WhatsApp and you are not having your own mobile. Excellent. I didn't see this kind of combination these days. చూలే అంటే చాలా వరకు స్కూల్ పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ అంటే క్లాస్ అంతా చేరేజ్ అవుతుంది, వాట్సాప్ అంటే క్లాస్ అంతా చేరేజ్ అవుతుంది. కానీ మీరు లేరు. ఈ డిఫరెన్స్ ఎందుకో
మీకు ఆసక్తి లేదా? ఫోన్ అందుబాటులో లేదా? చెప్పాలి టకటక. ఓకే, సౌదా కర్లేంగే పైలే ఏక్. ముందొక ఒప్పందం చేసుకుందామా మనం? ఏంటంటే నేనేమి క్లాస్ చెప్పబోట్లేదు మీకు. నేను చెప్పే క్లాస్లోంచి క్వశ్చన్ ఆన్సర్స్ రావు, ఎగ్జామ్ ఏమీ ఉండదు. రిలాక్సా? మీరు పెన్ను పేపర్ పెట్టి రాసుకోవాల్సిన అవసరం లేదు. రిలాక్స్, ఫీల్ ఫ్రీ. అట్లాంటి సిట్టింగ్ పొజిషన్ కూడా అవసరం లేదు. హౌ ఎవర్ యూ విష్, హౌ ఎవర్ యూ వాంట్, యు బీ లైక్ దాట్. ఉండండి హ్యాపీగా. ఓకే, ఇప్పుడు మనకు ముచ్చట పెట్టుకోవడం అంటే అందరికి ఇష్టమే కదా. కొద్దిసేపు మనం ముచ్చట పెట్టుకుందాం. మీతోటి అమ్మ నాయన ఉన్నారు, అక్క తమ్ముడు ఉన్నాడు, ఓకే, మీ దోస్తులు ఉన్నారు, నేను కూడా అందులోనే ఒకదానిగా వేసేసుకోండి అకౌంట్లో. ఓకే, మనం జరసేపు ముచ్చట పెట్టుకుందాం. ఓకేనా? ఏం ముచ్చట పెట్టుకుందాం? అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏముంటుంది చెప్పండి? అగోగా మీకు అన్ని మార్కులు ఎట్లా వచ్చినాయో తెలుసా? వాడు రాజుగాడైతే మస్తు చిటీలు కొట్టిండు. వాడు ఇట్లా ఏం బ్రాండ్స్ ఏముంటాయి మీ ప్యాంట్స్? లివైస్. ఓకే, లివైస్ బ్రాండ్ అని వేసుకుండు, కానీ అది ఉత్త ఏంటి, అది ఒరిజినల్ కాదు. ఇటువంటి ముచ్చట్లు ఏమన్నా ఉంటాయి అసలు? లేకపోతే విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఏంటిది, ఇప్పుడు పుష్ప 2లో ఏం కొత్త స్టెప్ వచ్చింది? ఓకే, మస్తు మంది ముచ్చట. సింపుల్. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అని అంటే మంది ముచ్చట, అంతేనా? నో మై డియర్స్, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముంటే మనం అనుకున్నది నెరవేరుతుంది అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ నేనై ఉండాలి. నేనంటే నాట్ సుభాషిణి, దట్స్ యూ. ఐ షుడ్ బి ద టాపిక్. ఓకే, సో మన గురించి, మీ గురించి, నా గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. ఓకే, మనం ఎవరి గురించో మాట్లాడుకుంటే మనకు ఒరిగేదేమీ లేదు. అల్లు అర్జున్ గురించో, విజయ్ దేవరకొండ గురించో, ఇంకెవరి గురించో మాట్లాడుకుంటే మనకు ఒరిగేదేమీ లేదు. వాళ్ళు మనకు కనిపించాలన్నా, మనతో కూర్చోవాలన్నా వసూలు రాజాలు. ఓకే, సో మనం మన గురించి మాట్లాడుకుందాం. ఒక పెద్ద ఆయన అంటాడు, నువ్వు ఇతరుల గురించి మాట్లాడినంతసేపు నువ్వు పే చేస్తూ ఉండాలి. నీ గురించి ఇతరులు మాట్లాడుకునేటట్టు చేస్తే నువ్వు పే తీసుకోవచ్చు. సింపుల్. అంటే నువ్వు నెక్స్ట్ పొజిషన్కి రావాలి. ఎలా రావాలి? మీరు ఈ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ట్రై చేద్దాం, చూద్దాం, ఇలా ఉంటే బాగుంటుందా, ఏమేం ఆప్షన్స్ ఉంటాయి అనే ఒక నిర్ణయానికి వచ్చి మీరు టిక్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. ఇంత దూరం మీరు వచ్చినారు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ ఏముంటుంది? వై షుడ్ ఐ జాయిన్ మై చైల్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్? దిస్ ఈజ్ అ వెరీ బిగ్ క్వశ్చన్. ఓకే, ఇక్కడేమి ఉంటుంది? ఇక్కడ ఏముంటుందంటే ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం ఉంటుంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో ఎంతమంది ఆల్రెడీ ఏం కావాలో డిసైడ్ అయినారు? రైజ్ యువర్ హ్యాండ్. 1 2 ప్లీజ్ రైజ్. వీ హ్యావ్ లాంగ్ హ్యాండ్స్. యూనో దిస్ ఈజ్ అ ఫర్మ్ డెసిషన్. ఇదేంటి? అవునో కాదు, ఎస్సో నోనో, ఇది నాకెందుకు. ఓకే, సో క్లాస్లో చూద్దాం ఒకసారి. నేను ఇది కావాలని డిసైడ్ అయ్యాను, సంథింగ్. నేను ఏ కావాలి, బి కావాలి, సి కావాలి, డి కావాలి. మీరు ఏం కావాలని నేను అడగట్లే. నేను పర్టికులర్గా ఇది కావాలని డిసైడ్ అయ్యాను అనే హ్యాండ్స్ నాకు డౌన్ యువర్ హ్యాండ్స్. నేను ఈ క్వశ్చన్ అడగగానే నాకు 2 హ్యాండ్స్ పైకి లేచినాయి. తర్వాత ఒకసారి పక్కకు చూసిన తర్వాత ఇంకొక 2 హ్యాండ్స్ పైకి లేచినాయి. మళ్ళా పక్కకు చూసుకున్న తర్వాత లాస్ట్ హ్యాండ్ పైకి లేచింది. మై నో యువర్ నేమ్ బెటా? అక్షయ హ్యాండ్ పైకి లేచింది విత్ స్మైలింగ్ ఫేస్. ఎందుకు ఇట్లా? నిజంగా మీలో చాలామంది డిసైడ్ అయ్యే ఉన్నారు. చాలామంది ఇందులో ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయి ఉన్నారు మీరు ఏం కావాలో.
కొంతమంది మాత్రమే కన్ఫ్యూజన్లో ఉండుంటారు. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఎవరు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు? వాట్ షుడ్ ఐ డూ? ఎక్సలెంట్, విదౌట్ ఎనీ అంబిగ్విటీ టాప్ను లేచిన చెయ్యి. 1 2 3. ఏం చేయాలనేది నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, మే నో యువర్ కన్ఫ్యూజన్ ప్లీజ్ మై డియర్. అంటే ఏ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది నీకు? కూర్చొని ఆన్సర్ చెప్పు ఫ్రీగా. అంటే ఏ కోర్స్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉందా, ఏ కాలేజ్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉందా, ఏ జాబ్లోకి అంటే నెక్స్ట్ నీ కెరీర్ ఏముండాలనేది కన్ఫ్యూజన్ ఉందా? కెరీర్ ఏముండాలని కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, కోర్స్ కన్ఫ్యూజన్. నెక్స్ట్ ప్లీజ్. కోర్స్ కన్ఫ్యూజన్. కోర్స్ కన్ఫ్యూజన్తో స్టార్ట్ అయ్యి కెరీర్ కన్ఫ్యూజన్ దాకా, అంతే కదా? ఇప్పుడు నువ్వు బైపీసీ తీసుకుంటే ఒకవైపు వెళ్తావు, ఎంపీసీ తీసుకుంటే ఒకవైపు వెళ్తావు, సిఈసీ తీసుకుంటే ఒకవైపు వెళ్తావు, హెచ్ఈసీ తీసుకుంటే ఒకవైపు. అలా ఉందా? లేదా నేనైతే యూపీఎస్సీ చేయాలనుకుంటున్నాను, బట్ త్రూ విచ్ కోర్స్, ఇదే నా కన్ఫ్యూజన్ అని ఉందా? సివిల్స్ తీసుకోవాలా, ఇంజనీరింగ్కి వెళ్ళాలా, డాక్టర్కి వెళ్ళాలా, ఇదే? ఓకే, నువ్వా? ఓన్లీ కోర్స్. ఫైనల్ క్లియర్? ఫైనల్ క్లియర్. ఇక్కడ మాత్రమే ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం అసలు మనకి కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది, క్లారిటీ ఎట్లుంటుంది, ఇది చూద్దాం. ఈ ప్రాబ్లం ఎవరిది ఇప్పుడు అంటే ప్రధానంగా పేరెంట్స్ది అవుతోంది. పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని ఫస్ట్ అడుగుతారు. కొంతమంది పేరెంట్స్ రకాలు కూడా చెప్తాను. నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాను, నేను కాలేదు. కాబట్టి నా బిడ్డను చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా అదే పర్స్పెక్టివ్లో పెంచుకుంటూ వస్తున్నాను. నాన్న, నువ్వు ఎట్లాగైనా ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, నా కొడుకుని ఐఏఎస్ ఆఫీసర్ చేయాలనుకుంటున్నా, నా బిడ్డను ఐఏఎస్ ఆఫీసర్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే అది నా కళ. నా కళ నేను నెరవేర్చుకోలేకపోయినా, ఎందుకంటే నాకు ఆర్థికంగా లేదు, ఇట్లా లేదు, అట్లా లేదు, మా నాయన అమ్మ పెట్టలేకపోయినారు, లేకపోతే ఫలానా సమస్యలు వచ్చినాయి. కాబట్టి నేను నా కొడుకుకి నా తాహతుకి మించిందైనా సరే నేను వీటిని ఇవ్వాలనుకుంటున్నా అని ఒక తండ్రి కళ, ఒక తల్లి కళ. నేను సంగీతం నేర్చుకోవాలనుకున్నా, నేర్చుకోలేకపోయినా, కాబట్టి నా కూతుర్ని నేను అది చేయించాలి, ఒక తల్లి కళ. లేదా మేమే చిన్నప్పటి నుంచి సరిగ్గా చదువు లేక, సరిగ్గా సంపాదన లేక, ఊర్లో అందరితోటి మేము గొప్పగా చూడబడలేకపోయినాం. ఈరోజు నా కొడుకుని నేను అట్లా చూడాలనుకుంటున్నా, ఇదొక కళ. అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ పేరెంట్స్, దే వాంట్ టు మేక్ దేర్ డ్రీమ్స్ ట్రూ త్రూ చిల్డ్రన్. ఓకే, ఈ టైప్ ఆఫ్ పేరెంట్స్ ఒకరు. ఇక రెండవ టైప్ ఆఫ్ పేరెంట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరినీ చూసి కంపేర్ చేసుకొని, మా సడ్డకుని బిడ్డ ఇట్లుంది, మా మరిది కొడుకు ఇట్లా చదువుతున్నాడు, లేకుంటే మా మేనత్త పిల్లలు ఇట్లున్నారు, మా పిల్లలు దేంట్లో తక్కువ ఉండొద్దు, నేను ఏమన్నా సరే తల తాకట్టు పెట్టైనా సరే నా పిల్లల్ని ఇది చేయిస్తా. అంటే ఇక్కడ సోషల్ స్టేటస్ కోసం ఆలోచించే తల్లిదండ్రులు రెండవ వైపు. మూడవ వైపు, మా పిల్లలు ఏదంటే నేను అది చేయిస్తా అంటే ఫెసిలిటేట్ చేసేటటువంటి పేరెంట్స్. వాళ్ళ ఇష్టం, కానీ ఏదో ఒకటి పెద్దగా ఉండాలి మా పిల్లలు మాకన్నా, మేమున్న స్థాయి కంటే మా పిల్లలు మంచిగా ఎదగాలి, వాళ్ళు ఇష్టం వచ్చింది చేయని, నేను ఏ రిస్క్ అయినా తీసుకుంటా. ఇది థర్డ్ కైండ్ ఆఫ్ పేరెంట్స్. ఫోర్త్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ ఏంటి అని అంటే, నాకు ఇంతే ఉంది, నేను ఇదే చేయిస్తా, నువ్వు ఇదే చేసుకో, కళ కాదు, ఏవి కాదు, తొక్క కాదు, మేము చదువుకోలే, మేము చేయలే, నువ్వు ఇంతే అని డిక్టేటర్ లాగా డిసైడ్ చేసే పేరెంట్స్ ఒకవైపు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ 1 2 3 4 5 పేరెంట్స్ ఐఎమ్ సీయింగ్ హియర్. ఏ కైండ్ ఆఫ్ లిస్ట్లోకి వస్తారో మీ పేరెంట్స్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏ పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది? మా నాన్న ఫలానా డ్రీమ్, ఆయన కళ ఇది, నేను ఆయన కళని నిజం చేయాలి, ఒక కొడుకు ఆలోచనతో స్టార్ట్ అవుతాడు. మా ఇంట్లో ఇంతింతమంది ఇలా ఉన్నారు, నాకు అది నచ్చలేదు, కానీ మా నాన్ననేమో ఇలా చేయమంటున్నాడు, నాకు ఇదేమో ఇబ్బందిగా ఉంది. లేకపోతే మా వదిననేమో డాక్టర్ అయింది, మా అన్ననేమో యాక్టర్ అయినాడు, మా ఈమెనేమో యూట్యూబర్ అయింది. అంటే కొన్నేమో సాంప్రదాయమైనటువంటి కోర్సుల్ని తీసుకుంటున్నారు, కొన్నేమో విభిన్నంగా ఎంచుకొని వెళ్తున్నారు.
తర్వాత ఇంకా ఫలానా మా పక్కింటి అక్కనేమో ఐఏఎస్ ఆఫీసర్ అయింది, నాకు ఏం కావాలనేది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఇది ఒకటి. నాన్నలాగా నేను అయిదామనుకుంటున్నా, ఆల్రెడీ నానొక ఐఏఎస్ ఆఫీసర్, నానొక పోలీస్ ఆఫీసర్ అయితే దానికన్నా పెద్ద లెవెల్ అయిదామనుకుంటున్నా పిల్లలు కొందరు, తల్లిదండ్రుల కళను నిజం చేద్దామన్న పిల్లలు కొందరు, సోషల్ స్టేటస్ కోసం కొందరు, రకరకాల కన్ఫ్యూజన్స్లో మునిగిపోతారు. కొందరేమో పేరెంట్స్ మంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి చుట్టుపక్కల పరిస్థితులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే డిసైడెడ్ ఉంటారు. ఏమున్నా మై డియర్స్, ఫస్ట్ యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, మీ ఆసక్తులేంటో మీరు అర్థం చేసుకోండి. వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్, వాట్ యాక్చువల్లీ యూ వాంట్ టు బీ, వాట్ యాక్చువల్లీ యూ వాంట్ టు డూ, ఇది మీరు తెలుసుకోవాలి. ఎలా అంటే, సపోజ్ నాన్న ఇది కావాలన్నాడు, నేను ఇది అవుతున్నా, లేకపోతే నేను ఇది డిసైడ్ అయినా ఇది అవుతున్నా అని మీరు ఒక పిక్చర్ రెడీ చేసుకున్నారు. కానీ నేను ఇన్ని గంటలు చదవగలుగుతానా, పెద్ద క్వశ్చన్, కడుపులో గడా 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 దడా దడా పెద్ద డ్రమ్ములు మోగుతుంటాయి. అది అమ్మకి నాన్నకి వినిపించదు, పక్కన దోస్తుకి పక్కింటి ఆమెకి వినిపించదు. పెద్ద పెద్ద టెన్షన్ కడుపులో, బ్లోటింగ్ ఇట్లా అవుతుంటుంది అనమాట ఆ డెసిషన్ తీసుకోమన్నప్పుడు. అందుకనే మీరు చేయతడంలో కొంత వెనక ముందు అవుతారు. ఓకే, రెండవది ఏంటి అని అంటే, ప్రజల ముందుకి మీ ఇంట్రెస్ట్లు చెప్పుకునేటంతటి ఒక ఫర్మ్నెస్, అంటే ఒక గట్టితనం మీరు ఇంకా ఫీల్ కారు. ఉదాహరణకి, గట్టిగా డిసైడ్ అయిన పిల్లలు ఏం డిసైడ్ అవుతారంటే, అవును నేను కావాలనుకుంటున్నా, ఇప్పుడు నేను అందరికీ చెప్పాలనా, అయి చూపిస్తా అనేటటువంటి కాన్సెప్ట్తో కొందరు ఉంటారు. కొందరేమో ఇప్పుడు నేను చెప్పింది అనుకో, కాకుంటే నలుగురు ఏమనుకుంటారు, అబ్బాయి అలా క్లాస్లో అందరికన్నా ముందు పుడింగ్లాగైనా నేను చేయెత్తింది అంటారు. ఏం కావాలి, కష్టం అయ్యేది ఉంటే అవుతా, మెల్లగా అవుతా, నేను ఇప్పుడు చేయెత్తాల్సిన అవసరం ఏంది, డెసిషన్ తీసుకోవడానికి వెనుకకి అవుతున్నారు. ఎందుకయ్యారు వెనుకకి? ఎదురయ్యే సమస్యని ఎదుర్కొనేటటువంటి గట్టితనం వాళ్ళు ఇంకా పొందలే, వాళ్ళపైన వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, ఎక్స్ప్రెషన్ లేదు, మనసులో ఏమనుకుంటున్నారో దాన్ని బయట పెట్టేటటువంటి ఒక గట్స్ ఇంకా వాళ్ళకి అందుబాటులోకి రాలేదు అని అర్థం. ఇంకా కొందరేమో ఎందుకు వచ్చింది లొల్లి, ఇప్పుడు నేను ఒకవేళ ఎంపీసీ తీసుకుంటా, నేను చదువుకుంటా అన్నాను అనుకో, ఇప్పుడు మా అమ్మనో నాయననో ఇలా నన్ను జాయిన్ చేసిపోతారు. తర్వాత నాకు లెక్కలు అర్థం కాలేదనుకో, అమ్మ నాకు లెక్కలు అసలు నాకు అర్థమవుతలేదు, లేకపోతే నాకు మ్యాథ్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను మారుతుంటే, నువ్వే కదా డిసైడ్ చేసుకున్నావు, నువ్వే కదా డిసైడ్ చేసుకున్నావు, నేను అందుకనే చెప్పినా నీకు, నీ ఇష్టం రా భయ్య అని, నువ్వే కదా డిసైడ్ చేసుకున్నావు అని అంటారు. కాబట్టి అమ్మ నీకేది ఇష్టం అయితే, నీకేది ఓకే అయితే అదే, నాయన నీకేది ఓకే అయితే అదే, నాదేం లేదు అని పక్కకి తన నొప్పిని, తన భారాన్ని ఇలా జస్ట్ షిఫ్ట్ చేసి హ్యాపీగా కూర్చునే తత్వం కొందరిది. మై డియర్స్, ఇప్పటికీ కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ని చూసి ఉన్న కెరీర్, 30 years ఆఫ్ కెరీర్లో లక్షల మంది స్టూడెంట్స్ని చూసి ఉంటాం. ఇలాంటి రకాలే కాక ఇంకా విభిన్నమైనటువంటి రకాలు ఉంటూ ఉంటారు. ఒక అబ్దుల్ కలాం ఉంటాడు, ఒక ఒసామా బిన్ లాడెన్ కూడా ఉంటాడు. ఓకే, ఒక కేపీ సార్ ఉంటారు, ఒక భవానీ శంకర్ ఉంటారు, ఒక చందు ఉంటాడు. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, ఎవరికి వాళ్ళు యునీక్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒకటే ఏమిటంటే, నేనే, పక్క వాళ్ళని చూసి నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, ఏమనుకుంటారో ఎదుటోళ్ళు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు తెలుసా ఆ నలుగురి స్టోరీ? ఆ నలుగురు ఈ స్టోరీ తెలుసా? యూట్యూబ్లో అప్పుడు చాలా ఫేమస్ అయింది. చిన్నప్పుడు ఆ పిల్లోడు ఆడుకుంటా తిరుగుతుంటాడు, వాళ్ళ అమ్మ పిలుస్తుంది, బిడ్డ ఇట్రా, అట్లా ఊక ఆడుకుంటా తిరిగితే ఆ నలుగురు ఏమనుకుంటారు, చదువుకోవాలి నాయన, ఇట్లా చేయొద్దు, పో తర్వాత ఆడుకోవచ్చులే పో అని ఇవన్నీ స్కూల్కి పంపుతుంది. ఆ నలుగురు ఏమనుకుంటారు అని స్కూల్ పాస్ అవుతాడు. తర్వాత ఇంటర్లో హెచ్ఈసీ తీసుకోవాలనుకుంటాడు, మళ్ళీ వాళ్ళ నాయన పిలుస్తాడు, ఏం బిడ్డ హెచ్ఈసీ తీసుకుంటావు? ఆ నలుగురు ఏమనుకుంటారు అంటే, వామ్మో ఎవరు ఆ నలుగురే అనుకుంటాడు. ఆ నలుగురు ఏమనుకుంటారు, ఏమో హెచ్ఈసీ తీసుకుంటే, అందరూ ఎంపీసీ తీసుకుంటే, బైపీసీ తీసుకుంటే, నువ్వు హెచ్ఈసీ తీసుకుంటే ఎట్లా బిడ్డ, నలుగురు ఏమనుకుంటారు అంటారు. అనే వరకల్లా వెంటనే సరే ఏం తీసుకోవాలి నాయన అంటే, ఎంపీసీ తీసుకో, ఎంపీసీ తీసుకుంటాడు. ఎవరి కోసం తీసుకుండు? ఏయ్
చిన్నప్పుడు నలుగురు, ఇప్పుడు నలుగురు, 8 మంది కదా. ఎంతమంది కోసం తీసుకుంటాడు? ఇది కావాలి. సో నువ్వు నీ ఆన్సర్ మార్చుకోవాల్సిన పని లేదు. ఓకే, నీకు అనిపించింది కదా ఫామ్గా. ఎవరి కోసం తీసుకున్నాడు? ఆ నలుగురు కోసం తీసుకున్నాడు. మళ్ళీ కొంచెం పెద్దగా అయింది, డిగ్రీ అయిపోయింది, ప్రిపేర్ అవుతున్నాడు, ఆరాంగా కొంచెం చిందులు వేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ పిలిచింది, ఏం బిడ్డ ఉద్యోగం సద్యోగం లేకుండా ఇట్లా ఊర్లు పట్టుకొని తిరిగితే, అటు ఇటు దోసాన్లు వేసుకొని తిరిగితే నలుగురు నవ్వరు? ఆ నలుగురు ఏమనుకుంటారు అనే వరకల్లా వెంటనే ఎందుకు వచ్చిన లొల్లని ఓ జాబ్లో జాయిన్ అయిపోతాడు. జాబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళమ్మ పెళ్ళి అంటది. పెళ్ళి అంటే, లేదు మా ఇప్పుడే జాబ్లో జాయిన్ అయినా, నేను ఒక 2 ఏళ్ళు చిల్ చేస్తా మా దోస్తులతోటి, ఇప్పుడు నాకు వద్దు అంట. ఏం బిడ్డ, ఏ వయసుకి ఆ వయసు పెళ్లి చేసుకోకపోతే నలుగురు ఏమనుకుంటారు అంటారు. అనగానే ఏం చేశాడు? పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి చేసుకున్నాక జిందగీ నడుస్తుంటుంది, పిల్లలు పుడతారు, వాళ్ళు ఆడుతుంటారు. వాళ్ళని పిలుచుకొస్తాడు. పిలుచుకొచ్చి కొడుకుని కూర్చోబెట్టుకొని, అరగిట్లా ఆడితే ఎట్లరా, కమాన్, ఆ నలుగురు ఏమనుకుంటారు అంటాడు. ఆ పిల్లగాడు ఎవరి కొడుకు? ఈయన కొడుకు. వాడొక్కటే క్వశ్చన్ అడుగుతాడు, ఎవరినైనా నలుగురు అని. అది కావాలి మనకు ఇప్పుడు. ఇలా ఆ నలుగురు ఏమనుకుంటారు అని వెళ్ళిపోయి తన గమ్యాన్నే మార్చేసుకొని ఎటో పోయినటువంటి తండ్రి కాదు కావాలి. ఇంతకా నలుగురు ఎవరు అని ముందే క్వశ్చన్ వేసుకొని, నేను ఐఎమ్ నాట్ ఫర్ నలుగురు, నాకు 4 జీవితాలు లేవు. ఎన్ని జీవితాలు ఉన్నాయి? ఒకే ఒక జీవితం, అది చేయి జారిపోనీకు. విన్నారా ఈ పాట? మళ్ళీ రాని క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టం అనేది లేని బ్రతుకంటూ ఉండదు, కానీ దాన్ని ఎలా మలుచుకోవాలి అనేది ఎవరైతే నేర్చుకుంటారో వారు ఆ నలుగురిలో కలవకుండా విభిన్నమైన వ్యక్తులుగా ఎదగగలుగుతారు. మనం ఎలా ఉండాలి? నలుగురిలో ఒకటిగా ఉందామా, మనం ప్రత్యేకంగా ఉందామా? కొంతమంది నలుగురిలో ఒకటిగా ఉండడాన్నే ఇష్టపడతారు. ఎందుకో చిన్నొల్లి, నలుగురు ఎటు పోతే అటు పోదాం, నలుగురు ఏం చేస్తే అది చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, వీ హ్యావ్ వన్ అండ్ ఓన్లీ లైఫ్. ఈ లైఫ్లో మీరు ఏ నలుగురు మాట వినాల్సిన అవసరం లేదు. మీరు వినాల్సింది ఒకే ఒక్క మాట. ఎవరిది? మీ పేరెంట్స్ది. ఎవరి మాట వినాలి? పేరెంట్స్ మాటనే వినాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా నిన్ను వదిలిపెట్టేసి వెళ్తారు, కానీ జన్మనిచ్చిన వాళ్ళు మాత్రం ఏ స్థాయిలో అయినా, ఎంత కష్టమైనా వాళ్ళకి ఉన్నా లేకున్నా చిరునవ్వు మొహంతోనే ఉంటారు, నీ అవసరాలన్నీ తీరుస్తూ ఉంటారు. వాళ్ళ తాహతుకు మించి మరీ నీ అవసరాలు తీరుస్తుంటారు. అప్పులు చేసినా ఆ అప్పుల ముచ్చట లెక్కలు నీకు తెలియనియరు. ఇబ్బందులున్న మొహం మీద చిరునవ్వు మలగనివ్వరు. సో వన్ అండ్ ఓన్లీ పర్సన్, వన్ అండ్ ఓన్లీ బాండ్ ఏదైతే ఉంటుందో విదౌట్ ఎక్స్పెక్టేషన్, అది పేరెంట్స్ మాత్రమే. మీరు పేరెంట్స్ చెప్పినది మాత్రం వినండి. ఒకవేళ పేరెంట్స్ నీ ఇంట్రెస్ట్కి అగెయిన్స్ట్గా ఉన్నారు, నువ్వు డిసైడ్ అయిపోయినావు ఏమని, నేను ఎలాగైనా ఐఏఎస్ చేయాలి, లేకపోతే యూపీఎస్సీ, లేకపోతే ఫలానా చేయాలని నువ్వు డిసైడ్ అయిపోయినావు. అయిపోయినప్పుడు మీ పేరెంట్స్ నో అంటున్నారు అనుకోండి, అప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఏంటి? వాట్ ఫర్ దిస్ నో ఈజ్. ఎందుకు ఈ నో అంటే, నేను చెయ్యలేను అనుకుంటున్నారా, లేకపోతే ఆర్థికపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంత లాంగ్ జర్నీలో వాళ్ళు సపోర్ట్ చెయ్యలేము అనుకుంటున్నారా, నేను త్వరగా సెటిల్ అవ్వాలి, నా కుటుంబ భారం నేను మోయాల్సి ఉందని అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు అనేది మీరు ఆలోచించాల్సిన ఉంటుంది. అప్పుడు నేను మళ్ళీ మీతో చెప్తున్నాను, మీరు చాలా చిన్నవాళ్ళు, మీకు ఇవన్నీ ఆలోచనలు ఉండవు. కుటుంబ భారాలు, తల్లిదండ్రుల ఆసక్తులు ఇవన్నీ ఏడుంటాయి. మీ మైండ్ సెట్ ఎట్లుంటుందో చెప్పనా? దోస్తు కలిస్తే టైం తెలియదు, ఆ దోస్తు మాట్లాడకుంటే ఏమవుతుంది? దో దివానే షహర్కే అని చెప్పేసి దోస్తు వెంట పచ్చిమిరపకాయలకైనా రాజుగాడు శివగాడు భుజాల మీద చేతులు వేసుకొని పోవాలి. ఓకే, బండి తీసి గల్లీ చివరి
కొన్నటువంటి వాటర్ క్యాన్ పట్టుకురమ్మంటే కూడా బండి తీసుకోవాల్సిందే, వెనక దోస్తు కూసోవాల్సిందే. ఓకే, అటాచ్ అతుక్కొని దోస్తులను అతుక్కొని తిరిగేటటువంటి ఏజ్ అండ్ స్టేజ్ ఇది. లైఫ్లో ఎవరు ఇంపార్టెంట్ అంటే మీరు టక్కున నా దోస్తు అని చెప్పేటటువంటి స్టేజ్ ఇది. సో దోస్తులు ఉంటే ఆనందం, దోస్తులు లేకుంటే బాధ. షేర్ చేసుకోవాలి ఏదన్నా అంటే ఫ్రెండ్స్ తోటే. ఎవరు మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అంటే come on my dear, you're right. Your parent is not here, it seems. Come. Okay, she's your parent. Is she your mom? My goodness, I thought she is an aspirant. ఆ అమ్మాయి ఈమె పేరెంట్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆమె చక్కగా ఇప్పుడు ఇంటర్లో జాయిన్ కావడానికి వచ్చింది అనుకుంటున్నాను నేను. క్లాప్ ఫర్ యువర్ డిఏజింగ్ మ్యామ్. నిజంగా అందుకని ఆమె చక్కగా చెప్తోంది ఏమనంటే ఇప్పుడు నిజంగా ఎవరైతే నచ్చరో ఎవరు అంటే పేరెంట్ అని చెప్తుంది. అంటే ఒక ఈ ఏజ్లో ఉన్న అమ్మాయి అంత నీట్గా పేరెంట్ అని చెప్పింది ఏంటి అని అనుకుంటున్నాను నేను. ఎస్, ఇప్పుడు మనకి ఎవరు నచ్చరు అంటే పేరెంట్. పేరెంట్ ఎందుకు నచ్చరు? పేరెంటే కాదు, ఎవరైనా స్ట్రిక్ట్ టీచర్ ఉన్నా నచ్చరు, ఎవరైనా స్ట్రిక్ట్గా చెప్పే అమ్మమ్మ నాయనమ్మ ఉన్నా నచ్చరు. నచ్చనిది పేరెంట్ కాదు మై డియర్స్, నచ్చనిది ఆంక్షలు, హద్దులు. నోస్ నచ్చవు, డోంట్ నచ్చదు. ఓకే, అందుకని నాలాంటి పేరెంట్ కానీ అక్క కానీ అమ్మ కానీ ఉంటే మస్తు నచ్చుతుంది. ఎందుకంటే ఐ నెవర్ సే నో. వెన్ మై సన్ వాజ్ ఇన్ లవ్, he expressed his idea in front of me and I said chalo jari raho, samajh mein aa jayega. ఏదైనా స్వయం అనుభవం అయితే కానీ తెలియదు. కానీ అందరి పేరెంట్స్ నాలాగా జాగ్రత్తగా ఉంటారు. ఎలా ఉంటారంటే అయ్యో పిల్లలకి ఏమవుతుందో, అయ్యో పిల్లల లైఫ్ ఎట్టుపోతుందో, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. నిజమే, దిస్ ఏజ్ ఈజ్ టూ టెండర్, చాలా చాలా టెండర్ మై డియర్స్. పేరెంట్స్ యొక్క అదుపాజ్ఞల్లో లేనప్పుడు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకనే మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, ఏం చేయాలి, ఏం చదివించాలి, మీ ఫ్రెండ్స్ అందరినీ మీ పేరెంట్స్ ఒక దృష్టిలో పెట్టుకొని ఉంటారు. మీకు తెలుసా సంగతి? మీ పేరెంట్స్కి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్లు, వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు కూడా తెలియదేమో, కానీ నీ ఫ్రెండ్స్ పేర్లు, నీ ఫ్రెండ్స్ నెంబర్లు, నీ ఫ్రెండ్స్ అడ్రస్లు పక్కా తెలుసు. మీకు తెలుసా ఈ సంగతి? నా కొడుకు నాతో పంచాయతీ పెట్టుకున్నాడు ఓ రోజు. దేనికి? వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు రాతోడని ఒకడు, వాడు నాతో ఎక్కువ ముచ్చట్లు పెట్టేది. దోస్త్ అనేటోడు ఎందుకుంటాడు? టు షేర్ సీక్రెట్స్ కదా. వీడు పోయి వాళ్ళ ఫ్రెండ్కి సీక్రెట్స్ షేర్ చేస్తే వాడు వచ్చి నాకు సీక్రెట్లు షేర్ చేస్తుండేమో అని నా కొడుకు భయం. కానీ నేను అలాంటి గద్దారీ పనులు చేయకపోయేది, మీ ముచ్చట్లు ఏందని నేను అడగకపోయేది. వాళ్ళ ఫ్రెండు వాడి సీక్రెట్లు నాకు షేర్ చేసేది. అంటే హీ ఫెల్ట్ లైక్ మీ యాజ్ అ ఫ్రెండ్, కాబట్టి తను షేర్ చేసేది. ఓ రోజు నా కొడుకు గొడవ పెట్టుకున్నాడు. ఏమనంటే నేనా నువ్వా ఫ్రెండ్, వాడికి టైం ఎక్కువ నీకే ఇస్తున్నాడు, ఐ డోంట్ వాంట్ యూ టు బి ఫ్రెండ్, నువ్వు కట్టికి చెప్పు నా ఫ్రెండ్కి ఫస్ట్, ఎందుకంటే మేము హ్యాపీగా తిరగాలి. ఏడలటక్కున నా సీక్రెట్ లీక్ చేస్తాడో అని భయం అనమాట. సో అట్లా. కానీ మై డియర్ పేరెంట్స్, మీరు చేయాల్సింది ఒక్కటే, మీ పిల్లలకి నో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్రెండ్ గురించి పూర్తి వివరాలతో మీరు ఉండండి చాలు. మీ పిల్లోడు ఏనాటికి తప్పు చేసే అవకాశం ఉండదు. అందుకనే ఒక సైకాలజిస్ట్ అంటాడు ఏమనంటే, నువ్వొచ్చి నా ముందర నిలబడితే నేను నీ గురించి చెప్పలేను నువ్వు ఎలాంటి వాడివని. యు సెండ్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ వాట్ యు ఆర్. నువ్వు నీ దోస్తుల్ని పంపు నా దగ్గరికి, నువ్వు ఎట్లాంటి వాడివో నేను చెప్తాను. అంటే నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఎక్కడుంటున్నావు అనేది చూస్తే నువ్వెవరో చెప్పచ్చు అన్నమాట. కొంతమంది పిల్లలకి క్లాస్లో ఫస్ట్ వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది పిల్లలకి లాస్ట్ బెంచ్ వాళ్ళే గట్టి దోస్తులు ఉంటారు. ఎందుకు ఈ డిఫరెన్స్? పిల్లలు, నేను ఒక అజంప్షన్ చెప్తాను, మీరు ఆన్సర్ చెప్పండి. బాగా చదువుకునే వాళ్ళు పొగరుగా ఉంటారు, రైట్? Who said a strong no? Please raise your hand. I heard a boy's voice. You? Okay. బాగా చదివే వాళ్ళు పొగరుగా ఉంటారంటే నో. ఎందుకన్నావు నాన్న? నీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఒకసారి ప్లీజ్? వాళ్ళ దృష్టి. మే నో యువర్ ర్యాంక్ ఇన్ ద క్లాస్?
ఓకే 1 to 5th నువ్వు ఎప్పుడు షఫల్ అవుతూ ఉంటావు అంతేనా? ఓకే, అంటే నువ్వు మంచి చదివే పిల్లల జాబితాల లిస్టులోకే వచ్చేసినావు. ఓకే, సో అందుకనే మంచి చదివే పిల్లలు పొగరుగా ఉంటారు అని అంటే నో అన్నాడు. ఎందుకనంటే వాళ్ళ దృష్టి అంతా స్టడీస్ మీదే ఉంటుంది. అప్పుడు నాన్న నువ్వు నాకు ఒక ఆన్సర్ చెప్పు, అసలు పొగరు అంటే ఏంటి? ఐ కెన్ డూ ఈజ్ ఎ కాన్ఫిడెన్స్, ఐ ఓన్లీ కెన్ డూ దిస్ ద అరోగెన్స్. ఓకే, నేను చేయగలను అది విశ్వాసం, కాన్ఫిడెన్స్. నేను మాత్రమే చేయగలను ఇది పొగరు. సింపుల్. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇది కాన్ఫిడెన్స్. ప్లీజ్ కొంచెం మీకు తెలిస్తే చెప్పండి, ఇది రిక్వెస్ట్. ఏం చెప్పేది? ఇది పొగరు. సింపుల్. బాడీ లాంగ్వేజ్, మైండ్, థాట్ ఇవన్నీ కూడా పొగరుని సింపుల్గా చూపిస్తుంటాయి కదా. అయితే నువ్వేమంటున్నావంటే బాగా చదివే వాళ్ళు పొగరుగా ఉండరు, ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా చదువు మీదే ఉంటుంది. పొగరు అని మీ ఏజ్ పిల్లలు ఎలా డిసైడ్ అవుతారంటే, నీ పేరు చెప్పినానా? విష్ణు. నేను వచ్చాను, విష్ణు విష్ణు మనము ఈ సీరియల్ చూద్దాంరా, కామిక్ సీరియల్ బాగుందిరా, లేకపోతే లేదురా మొన్న ఒక సినిమా వచ్చిందిరా వెళ్దాంరా అంటే నువ్వు వాడిని పలుకుతూనే లేవు. A+B² చదువుతున్నావు. నేను 2 సార్లు అడుగుతా, 3 సార్లు అడుగుతా, ప్లీజ్ రా నేను చదువుకుంటున్నా, ప్లీజ్ రా అనుకుంటా, నేను చదువుకోవాలరా అంటావు, నువ్వు చదువుకుంటున్నావు. నేను డిసైడ్ అవుతా నీకు పొగరని. అవునా? యు ఆర్ నాట్ కమ్యూనికేటింగ్, దట్స్ ఇట్. నీకు పొగరు అనే ఆలోచన, నన్ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన నీకు లేదు. బట్ ఐ హ్యావ్ డిసైడెడ్ నువ్వు నాతో ఇంటరాక్ట్ కావట్లేవు కాబట్టి నువ్వు పొగరని. అట్లా నీవు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్లు ఆడ తిరుగుదాం రా ఈడ తిరుగుదాం రా అనే దాని మీదకి నువ్వు రావు కాబట్టి నువ్వు పొగరని డిసైడ్ అయిపోతుంది. సింపుల్. పొగరంటే ఇంకేం లేదు, అక్కడ చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. యాటిట్యూడ్ ఉంది అని అంటే అది. సో పిల్లలు క్లాస్లో బాగా చదివే వాళ్ళకి యాటిట్యూడ్ ఉంది అన్న ఉద్దేశంతో కొంతమంది వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరు. మనకి టైం ఇచ్చే మై డియర్ ఫ్రెండ్స్, భూమి మీద దాదాపుగా నేను ప్రతి ఒక్కరు అనలేను, ఎందుకంటే కొందరు అబ్దుల్ కలాంలు ఉన్నారు, కొందరు గాంధీలు ఉన్నారు, ఇగో కొందరు మీ పేరెంట్స్ ఉన్నారు, కాబట్టి ప్రతి ఒక్కరు అనలేను. కానీ చాలా వరకు సెల్ఫిష్. ఒప్పుకుంటారా? నన్ను అడగండి, మీరు సెల్ఫిషా మేడం అని. నేను టూ సెల్ఫిష్, టూ మచ్ సెల్ఫిష్. నేను ఒక ½ an hour టైమే ఎక్స్ట్రా ఇవ్వలేను. ఇంకా చెప్పండి ఎంత సెల్ఫిష్ కదా. సెల్ఫిష్. నాకు కంఫర్ట్ ఉంది అన్న చోటనే నేనుంటాను. మనుషులంతా అంతే. మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో మీరు అక్కడ ఉంటారు. మీకు ఏది హ్యాపీ అనిపిస్తుందో అదే చేస్తారు. ఎక్కడ మేడం నేను మా నాయన కోసం నేను ఈ కోర్సు చేద్దామని డిసైడ్ కాలే, నాకు హ్యాపీ అంటారు అంటే ఎస్, మీ ఫాదర్ హ్యాపీ అయితే నువ్వు హ్యాపీ కదా, అల్టిమేట్లీ యు ఆర్ హ్యాపీ. అందుకనే అలా డిసైడ్ అవుతారు. సో నచ్చిన కోర్సులు చేసే వీలున్న చోట ఉంటారు, నచ్చిన ఫ్రెండ్స్ ఉండే వీలున్న చోట ఉంటారు. ఇప్పుడు నేను ఫైనల్గా మీకు చెప్పొచ్చేది ఏమిటంటే, క్లాస్ రూమ్ అంతా ఒకటే యాటిట్యూడు ఒకటే లెక్కన ఉండరు కదా. కానీ క్లాస్లో కొందరు అందరికీ ఇష్టమై ఉంటారు, క్లాస్లో కొందరు అందరితో కలిసిపోతారు, క్లాస్లో కొందరు ఎవరికి ఇష్టం గారు, క్లాస్లో కొందరు ఎవరితోనూ కలిసిపోరు, క్లాస్లో కొందరు ఒకరినొకరు ఇష్టపడుతూ కొంతమంది ఉంటారు. అంటే ఒక 4 బెస్ట్ ఫ్రెండ్స్, ఒక 2 జాంజిగిరి దోస్తులు ఇట్లా ఉంటారు, డివైడ్ అవుతూ ఉంటారు. మరి వీటన్నిటినీ దృష్టిలో పెట్టి చూసేటటువంటి ఒక నిష్ణాతులైనటువంటి టీచర్స్ ఉండాలి. ఇలా ఇప్పుడు క్లాస్లో అందరితోటి మిక్స్ అయిపోతున్నారు ఒక స్టూడెంట్. సో తన ఐడియాలజీ ఎలా ఉంటుంది, తన ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది, తను ఎలా చెప్తే చదువుకుంటాడు, ఎలా చెప్తే వింటాడు, ఎలా చెప్తే తన ఎడ్యుకేషన్ తన స్టడీ స్పీడప్ అవుతుంది. కొందరు దగ్గరికి పిలిచి కాదు నాన్న ఇలా కాదని చెప్తుంటారు, కొందరు నువ్వు ఇది చేయాల్సిందే రేపటిదాకా అంటే తప్ప వినరు. సో ఎవరు ఎలా ఉంటారు, ఎవరు ఏంటి అనేది ఇండివిజువల్ స్టడీ చేయాల్సి ఉంటుంది. మీరు పేరెంట్గా మీ ఒక్క పిల్లల్ని స్టడీ చేయడానికే ఎంత కష్టమవుతుంది ఈ కాలంలో అన్నిటికంటే కష్టమైన జాబ్ ఏదైనా ఉంది అంటే అది పేరెంట్ జాబే నాకు తెలిసి. పేరెంటింగ్ ఈజ్ ద టఫెస్ట్ పార్ట్ ఇప్పుడు. ఎందుకంటే పిల్లలు సరి అయిన పద్ధతిలో ఎదిగి సెటిల్ అయితే పేరెంట్స్కి ఎంత గర్వమో, ఎక్కడ కొంచెం మిస్ అయినా అంత వేదన పేరెంట్స్కి. అర్థమైందా?
సో పేరెంట్ పరిస్థితి ఇప్పుడు మీకు ఊర్లలో ఆట ఆడతారు కదా, చిన్న తాడు కట్టి దాని మీద ఒక కర్ర పట్టుకొని ఆడుతుంటారు కదా, ఏం ఆట అంటారు దాన్ని? దుమ్మరాట అంటాం మా వైపు అయితే. చిన్న తాడు పట్టుకొని ఆడుతూ ఉంటారు. అట్లాంటి ఆట లాంటిది పేరెంట్ పరిస్థితి. సో యూ నీడ్ టు గివ్ అష్యూరెన్స్ అండ్ పేరెంట్స్ నీడ్ టు గెట్ అష్యూరెన్స్. దానికి ఇక్కడ ఏముంటుందో నేను మీకు చెప్తా. పిల్లలు ఎందుకు ఏడుస్తారు, పిల్లలకి ఎప్పుడు హ్యాపీ అవుతుంది, పిల్లలు ఎలా చదువుతారు, పిల్లలు ఎలా డిసైడ్ అవుతారు, పిల్లలు ఎలా పోటీకి వస్తారు, ఇవన్నిటికీ ఆన్సర్స్ కావాలి. కంఫర్టబుల్ జోన్లో పిల్లల్ని ఉంచుతూనే వాళ్ళని మళ్ళీ ఫోకస్డ్ ఏరియా వైపుకు మళ్ళించగల కెపాసిటీ ఉండాలి, సిస్టమ్కి ఉండాలి. మై డియర్స్, ఇప్పుడు చెప్పండి, ఒక్కటి అడుగుతా మిమ్మల్ని. మీరు కావాలనుకున్నది అంటే సపోజ్ మీరు కలెక్టర్ కావాలనుకుంటున్నారు అనుకుందాం. ఈ రోజుకి మన టాపిక్ కలెక్టర్ కావాలనుకుంటున్నారు. ఏం చేస్తే అవుతారు? We have to prepare well. Hard work. What kind of? About studies. What should we do? Hard work and smart work. Very nice. యూపీఎస్సీ క్లియర్. అబ్బా, ఏమైనా చెప్పిండా? కలెక్టర్ కావాలంటే ఏం కావాలి? యూపీఎస్సీ క్లియర్ చేయాలి. 10th చదవాలంటే ఏం చేయాలి? 9th పాస్ కావాలి. మస్తు క్లియర్ ఉన్నావు నువ్వు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది నాయన? కన్ఫ్యూజనే లేదు, ఫుల్ స్మార్ట్. చెప్పట హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. అండ్ ఎనీవన్ ఏమన్నా డిఫరెంట్ ఐడియా ఉందా మీ దగ్గర షేర్ చేసుకోవడానికి? ఏదైనా డిఫరెంట్ ఐడియా షేర్ చేసుకోవడానికి? ఏం చేయదు, చేస్తూ పోవాలి. కంటిన్యూటీ, సింపుల్ పర్సిస్టెన్స్ అంటాం మనం. ఏంటది? పర్సిస్టెన్స్ అంటే చేస్తూ పోవాలి, ఒక పనిని చేస్తూ పోవాలి. ఆ చేస్తూ పోవాలంటే ఏం కావాలి? 2 కావాలి. ఒకటి నమ్మకం, రెండవది ఓపిక. సింపుల్. పేషెన్స్ ఖచ్చితంగా కావాలి. పేషెన్స్ అండ్ ట్రస్ట్, ఈ 2 క్వాలిటీస్ చాలు. ఇందులో ఎంతమందికి ఉన్నాయి ఈ 2 క్వాలిటీస్? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ట్రస్ట్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. నువ్వేమి కావాలంటే అది కావచ్చు. ఎవరెవరికి పేషెన్స్ ఉంది, ఎవరెవరికి ట్రస్ట్ ఉంది, మీరు డిసైడ్ చేసుకోండి. నీడ్ నాట్ రైజ్ యువర్ హ్యాండ్స్ మై డియర్స్. సో పేషెన్స్ అనేది మీకు సంబంధించిన అంశం, ప్యూర్లీ మీకు సంబంధించిన అంశం. ట్రస్ట్ అనేది బోత్ ద వేస్. ఓకే, నేనేంటో మీకు తెలియాలి, ఇన్స్టిట్యూట్ ఏంటో మీకు తెలియాలి, హౌ కేపీ సార్ వర్క్స్ తెలియాలి, హౌ డాక్టర్ భవానీ శంకర్ గైడ్స్ తెలియాలి, మెంటర్ ఎలా చేస్తారు, హౌ ద ఫ్యాకల్టీ ఆర్, వాట్ ఆర్ ద ఫెసిలిటీస్, ఇవన్నీ మీకు తెలియాలి. తెలిస్తే మీకు ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. వాంట్ టు కమ్? ఓకే, సో ట్రస్ట్ అండ్ పేషెన్స్ 2 ఉంటే చాలు. ఇవి ఉంటాయా అందరిలో? ఉండే అవకాశం ఉందా? పేషెన్స్ ఉండే అవకాశం ఉందా? ఓకే, పేషెన్స్ అనేది లేకపోతే మీరేం కాగలరు? పోనీ అది చెప్పండి. మేడం సింపుల్గా నేనైతే 4 రీళ్ళు చేసుకుంటా, ఓకే, వ్యూస్ వస్తాయి, పైసలు వస్తాయి, బిందాస్. ఎవరికి కావాలి పేషెన్స్? ఇదంతా ఒక్క యూట్యూబర్ని కలిసి చూడండి, ఎంత పేషెన్స్ కావాలో తెలుస్తుంది. ఎప్పుడు నాకు ఇవన్నీ వద్దు మేడం, నేను మంచిగా ఒక ఓలా డ్రైవర్గా అయిపోతా, 4 కాల్స్ వస్తాయి, 4 చేసుకుంటా, సప్పుడు ఇంట్లో కూర్చుంటా. కాల్ వెయిట్ చేస్తూ ఎంత పేషెన్స్ కావాలో అడగండి. అబ్బా, మా అన్న వదిన 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు శుభ్రంగా కూర్చొని టికెట్గా కొట్టుకుంటారు, కాసేపు అయిన తర్వాత బంద్ చేస్తారు, సినిమాకు వేస్తారు, పోతారు, హ్యాపీగా 2 లక్షలు వస్తుంది మేడం, నేను అదే చేసుకుంటా. ఒక్కసారి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మేనేజరు వాళ్ళు వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు చేస్తుంటే ఎంత పేషెన్స్ కావాలో అడగండి. నేనేం చేయ మేడం, హౌస్ వైఫ్ అవుతా మా అమ్మలక్క. హౌస్ వైఫ్కి ఎంత పేషెన్స్ కావాలో గమనించండి.
మీ లాస్ట్కి నాకు ఇవన్నీ వద్దు మేడం, నేను మంచిగా దొంగతనం చేసుకొని బతుకుతాను, రచ్చపాడు కానీ ఇదంతా వద్దు నాకు. దొంగని కలిసి చూడండి, డబల్ 4 times పేషెంట్స్ కావాలి. ఎవరైనా వస్తుండ్రా లేదా, ఏంటి పరిస్థితి, ఎంతగానం కావాలి. నువ్వు ఏమి చేయాలన్నా ఫస్ట్ కావాల్సింది సక్సెస్ కావాలంటే మై డియర్స్, సక్సెస్ కావాల్సిన లేదు. నేను ఏదో చేస్తా ఊరుకొస్తా అన్ని ముట్టించుకొని ఊరుకొస్తా అంటే నీకు పేషెన్స్ సంబంధమే లేదు. కానీ నువ్వు ఏమి చెయ్యాలన్నా ఫస్ట్ కావాల్సింది ఏమిటి? పేషెన్స్, ఓపిక లేకపోతే మీరు ఇంతసేపు ఇక్కడ కూర్చోరు. ఫస్ట్ నేను ముందే డిక్లేర్ చేసిన ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ యూ ఎనీథింగ్, ముందే డిక్లేర్ చేసిన నేను చెప్పే దాంట్లోకి వెళ్ళి మీకు ప్రశ్నల సమాధానాలు ఏమి రావు అని. ఇంకెందుకని మంచిగా పోవచ్చు కదా, ఎందుకు కూర్చున్నారు పేషెన్స్గా? మేబీ ఒక రీజన్ అయి ఉండొచ్చు, వీ హ్యావ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ అమౌంట్ టు సిట్ హియర్. ఓకే, కొంత అమౌంట్ కట్టినాము, కూర్చోవాలనుకున్నాము, మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఓపిక లేకపోతే మీరు అసలు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయరు. ఓపిక లేకపోతే అంత దూరం నుంచి ఇక్కడికి రారు. ఓపిక లేకపోతే ఇంతసేపు కూర్చొని ఇవన్నీ వినరు. సో బేసికల్లీ మీకు ఓపిక ఉంది అని తెలియజేయడానికే ఈ సెషన్స్. ఓకే, వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆస్క్డ్ మీ దాట్ what for all these subjects are to become a collector కావాలంటే గిన్ని సబ్జెక్టులు ఎందుకు? సపోజ్ హిస్టరీ అడిగారు అని అంటే మన దేశం ఎట్లా ఉంది, ఈ జిల్లా ఇంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, హిస్టరీ కావాలేమో. జాగ్రఫీ అంటే ఇక్కడ ఏం పంటలు పండుతాయి అనేది కావాలేమో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్కి. పాలిటీ అంటే ఏమేమి ఆర్టికల్స్ ప్రకారం ఎట్లా చేయొచ్చు అనేది కావాలేమో. ఎకానమీ ఎట్లుందో కావాలేమో. ఫిజిక్స్ ఎందుకు ఒక కలెక్టర్కి? కెమిస్ట్రీ ఎందుకు ఒక కలెక్టర్కి? తెలుగు లిటరేచర్ ఎందుకు ఒక కలెక్టర్కి? గింతింతలావు సిలబస్లు ఎందుకు? నాకెందుకు? ఇప్పుడు ఇస్రో ఏమేం చేస్తుంది, బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేస్తుందా, ఈరోజు ఏం పోయింది, ఎంత పేలోడ్ తీసుకుపోతుంది, ఎందుకు ఒక కలెక్టర్కి? అది కాదు కదా, కలెక్టర్ చేసేది అడ్మినిస్ట్రేషన్ కదా, ఇంత ఎందుకు అని ఒక స్టూడెంట్ నన్ను క్వశ్చన్ అడిగాడు. మిమ్మల్ని నేను అడుగుతున్నా, ఎందుకు? ఎందుకు ఇంత సిలబస్ ఎందుకు? మనుషులు గారు చదివేటోళ్ళు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ వేసుకొని ఆ సిలబస్ని చక్కగా ఓపికగా కూర్చొని ఆ టాస్క్ని ఎలా డీల్ చేయాలి, టెన్షన్ లేకుండా, ప్రెషర్ లేకుండా, ఎగ్జామ్స్ వచ్చినప్పుడే చదువుకోవాలనే థాట్ లేకుండా కంటిన్యూస్గా ఒక వర్క్ని ఎలా చేసుకుపోవాలి. సక్సెస్ కావాలంటే వేటిని దాటాలి, ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి, వేటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ కంప్లీటింగ్ ద టాస్క్, టేకింగ్ అనదర్ టాస్క్, ఛాలెంజెస్ని రిసీవ్ చేసుకునేటటువంటి విధానం, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేటటువంటి విధానం, ఇవన్నీ ఉంటేనే కదా ఇన్స్టెంట్గా వచ్చేటటువంటి సమస్యలన్నిటికీ సమాధానం చెప్పగలం లైఫ్లో. అవునా కదా? ఇప్పుడు కలెక్టర్ అంటే పోయి ఆఫీస్లో మంచిగా పోగానే అందరు నమస్తే సార్ మనకి ఇదే చూపిస్తారు సినిమాలలో. అర్థమైందా? ఎవరెవరో వచ్చి కలుస్తుంటారు. ఇది కాదు, సడన్గా తుఫాన్ స్టార్ట్ అవుతుంది, తుఫాన్ వచ్చేసింది, మొత్తం చెరువు లేకపోతే ఒక చెరువు గండి దిగింది, మొత్తం అంతా కొట్టుకుపోతున్నారు ఫలానా చోట అని ఇన్ఫర్మేషన్ వచ్చింది కలెక్టర్కి. ఆయన ఏం చేస్తాడు? ఆయనకు ఫిజిక్స్ అవి ఎంత లీవర్ ఎంత ఎత్తాలి, ఎంత తీయాలి, ఏంది కథ ఏం తెలియదు. ఏం చేస్తాడు? ఇన్స్టెంట్ డెసిషన్ ఎట్లా తీసుకుంటాడు? ప్రకృతి విపత్తులు ఎట్లా వస్తాయో వాటిని ఎలా మేనేజ్ చేయాలో ఆయన నేర్చుకోకపోతే ఎలా డెసిషన్ తీసుకుంటాడు? పోనీ మేడం చదివినంత మాత్రాన అన్నీ వస్తాయా ఒక మనిషికి? మీరు భలే చెప్తారు, ఏం రావు. కానీ ఫస్ట్ ప్యానిక్ కాకుండా ప్రశాంతంగా కూర్చొని ఎవరెవరిని లింక్ చేయాలి, ఇందులో ఎవరెవరికి ఎలాంటి వర్క్స్ అసైన్ చేయాలంటే ఒకేసారి చాలా సమస్యలు నెత్తిన పడ్డప్పుడు వాటిని ఎలా సపరేట్ చేసుకోవాలి, ఎలా ఒక లైన్లో ఆర్డర్ చేసుకోవాలి, ప్రయారిటీ ఏంటి, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ అక్కడ ఇంకా ఎవరున్నారో వాళ్ళని క్లియర్ చేయండి. నెక్స్ట్ క్యాజువాలిటీ, అంబులెన్స్ని పిలిపించండి. నెక్స్ట్ ఫుడ్ ఏర్పాటు చేయండి, లైట్ ఉండేటట్టు చూడండి, ఒకవేళ నైట్ అయితే ఇలా ఏదేది ఇంపార్టెంటో ఎవరెవరికి కనెక్ట్ చేయాలో ఇన్స్టంటేనియస్లీ తెలుసుకోవడానికి వాళ్ళకి కావాలి. అంటే ఒక కలెక్టర్ కావాలంటే ఎందుకు ఇంత చదవాలి? ఆ చదివిన వాక్యం ఉపయోగపడకపోవచ్చు, కానీ
నీ ప్రిపరేషన్లో నువ్వు ఎదుర్కొన్నటువంటి అనేక ఒత్తిడులు, సమస్యలు ఇవన్నీ నిన్ను ఒక స్ట్రాంగ్ పర్సన్గా తయారు చేస్తాయి. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి అంటే 1 నేషన్ 1 కరిక్యులం. ఇది మీకు పరిచయం అయిందా? 1 నేషన్ 1 కరిక్యులం. ఇది వరకు అంటే మేము చదువుకుంటున్నప్పుడు నిన్న మొన్నటి దాకా కూడా నేను చూసినటువంటి విధానం ఏంటి అని అంటే, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాము అంటే నేను గ్రూప్ 1 రాయడానికి నాకు సాధ్యం కాదు, ఎందుకంటే సిలబస్ వేరేది. లేకపోతే నేను లా సెట్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను ఇంకొక ఎంట్రన్స్ రాయడానికి నాకు సాధ్యం కాదు. ఇలా ఉండేవాళ్ళం మేము చదువుకునేటప్పుడు. కానీ ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆప్షన్ ఏంటి అంటే, మీరు చదువుకుంటూ పోతే సిలబస్ని ఇక్కడ తయారు చేసినటువంటి ఒక సిలబస్ 1 నేషన్ 1 కరిక్యులం. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఎగ్జామ్ అయినా మీరు రాయొచ్చు. ఇప్పుడు ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో నీకు, నువ్వు ఒక కోర్సులో జాయిన్ అయిన తర్వాత వీటిని చదివితే, ఈ కరికులం చదివితే నీకు నచ్చిన ఏరియాలోకి నువ్వు అప్పుడు క్లారిటీతోని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే నువ్వు ఐఏఎస్ కావాలా, ఇప్పుడే నువ్వు లాయర్ కావాలా, లేకపోతే ఇప్పుడే నువ్వు ఏం కావాలో నీకు కన్ఫ్యూజన్ ఉంటే, ఇది చదువుతున్న తీరులో నీకు ఒక క్లారిటీ వచ్చి నీకు నచ్చిన ఎగ్జామ్ రాయొచ్చు. అంటే ఇక్కడ నీ స్టార్టింగే నిన్ను మెడబట్టుకొని ఫలానాది అని డిసైడ్ చేయరు. నువ్వు చేస్తూ ఉన్న క్రమంలో నువ్వు దేనికి ఎక్కువగా సూట్ అవుతావు, లేకపోతే ఇంకా ఎక్కువ అవకాశాలు దేంట్లో ఉన్నాయి, వీటన్నిటిని కూడా చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఆల్సో అవైలబుల్. అంటే మన పిల్లల యొక్క లైఫ్ చాలామంది ఇప్పుడు చూడండి, ఒక 10 లక్షల మంది ఐఏఎస్ ఎగ్జామ్ రాసిరు అనుకుందాం. ఎంతమందికి వస్తుందండి ప్రతి సంవత్సరం? 500. 10 లక్షలు ఏమొద్దు 5 lakh రాసిరు అనుకుందాం. ఎంతమందికి వస్తుంది? 500. అప్పుడు మీరేం చెప్పాలి? అదేంటి మేడం ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉండదా? ఐ షుడ్ బి వన్ అమాంగ్ 500. I love that attitude, I love that confidence and I love you. But if something happens, maybe you will stand as 501. నువ్వు ఒక 501గా నిలబడ్డప్పుడు నువ్వు కృంగిపోవాల్సిందేనా? దేనికి పనికిరానని భయపడాల్సిందేనా? బాధపడాల్సిందేనా? నో. అగైన్ స్టార్ట్ చేస్తావు, మళ్ళీ స్టార్ట్ చేస్తావు. నిజంగా పిల్లలు మీకు ప్యాషన్ ఉంటే, అదే చెప్పాను నేను మీకు ఇక్కడికి రాగానే, ప్యాషన్ కాదు అసలు పానిక్ అయిపోవాలి, దేనికోసమైనా పిచ్చి లేచిపోవాలన్నమాట. ఇష్టం కాదు, పిచ్చి ఉండాలి. ఈ కాలానికి ఇష్టం సరిపోదు, పిచ్చి ఉండాలన్నమాట. పబ్జీ గేమ్ ఆడతారు చూడండి, పట్టి పట్టి పిచ్చిగా. ఎంతమందికి వచ్చి పబ్జీ గేమ్ ఇక్కడ? ఏం చెప్పక్కర్లే. ఓకే మై డియర్స్, అందరికీ దాదాపు కొంత గొప్ప పరిచయం ఉంటుంది. సో అంత పిచ్చి ఉండాలన్నమాట. మీకు ఏది ఇంట్రెస్టో మీకు తెలుసా ఇప్పటివరకు? మీకేది ఇంట్రెస్ట్ నువ్వు చెప్పినానా? యూపీఎస్సీ ఇంట్రెస్ట్. ఓకే. వాట్ మేడ్ యూ టు థింక్ సో? నీకు ఇలా అని ఎందుకు అనిపించింది? ఎందుకు మారింది నీ ఆలోచన? అంటే నీకు ఎవరైనా మనుషులు కలిసారా? ఏదైనా సంఘటన జరిగిందా? లేకపోతే నువ్వు యూట్యూబ్లలో చూసావా? నువ్వు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు? ఎందుకు మారింది నీ ఆలోచన అన్న? లేకపోతే సమాజంలో కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ఏమైనా అనిపించిందా? పోలీసు. ఓకే ఓకే. ఇన్స్పైర్ అయినావు, బీటెక్ చేసి కూడా ఇట్లా అవ్వచ్చు అని చెప్పేసి అర్థమైంది. సో నీ పాత్ మారింది. నవ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసావు. సో బీటెక్ కంప్లీట్ చేసి నువ్వు ఇందులోకి రావాలనుకుంటున్నావా? ఆపేసినావు, డిస్కంటిన్యూ చేసావు. సో నవ్ యూ వాంట్ టు గో ఫర్ డిగ్రీ. ఓకే. సో 2 years ఆపి మరీ వచ్చేటంతగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు మనవాడు. వాట్ మేడ్ హిమ్? జస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్. సో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఒక్క కారకం కనిపిస్తే చాలు, లైఫ్ చేంజ్ అయిపోతుంది.
సో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి మోడల్స్ కావాలి ఎవరికైనా. ఇప్పుడు మీకు ఈ ఏజ్లో ఎక్కువగా మీకు మోడల్ ఎవరు అని అంటే ఆల్మోస్ట్ కొంతమందికి పేరెంట్స్ ఉంటారు, కొంతమందికి సినీ ఫీల్డ్లో ఉంటారు. మీ ఫేవరెట్స్, మై ఫేవరెట్ హీరో, మై ఫేవరెట్ హీరోయిన్, మై ఫేవరెట్ మూవీ, ఓకే, మై ఫేవరెట్ సాంగ్, మై ఫేవరెట్ డాన్స్ దగ్గర ఉంటారు మీరు. బట్ మై డియర్స్, మీరు చూడాల్సింది, మీకు ఫేవరెట్గా ఉండాల్సింది మీ చుట్టూ ఉన్న వాళ్ళే, మీ వాళ్ళే, మన వాళ్ళే ఫేవరెట్గా ఉండాల్సిన టైం. ఇప్పుడు మీరు ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అని అంటే అక్కడ మీకు మోడల్స్ ఉండాలి. ఎటువంటి మోడల్ ఉండాలి? నేను ఇలా కావాలి, నేను ఇగో ఇట్లా చెప్పాలి, నేను ఇలా చదవాలి, నేను ఇట్లా మాట్లాడాలి అని మీకు ప్యాషన్గా కనిపించేటటువంటి మోడల్స్ కావాలి. సో మీకు ఇంకా మిస్టర్ కేపీ సార్ కలవలేదు కదా, ఐ థింక్ రేపు కలుస్తారు. కేపీ సార్ని కలిస్తే మీకు తెలుస్తుంది ఇలా ఉండాలి, జీవన ప్రస్థానం ఇలా సాగాలి, భయం తెలియకుండా, అలుపు తెలియకుండా, ఇయర్స్ టుగెదర్, అవర్స్ టుగెదర్ ఎలా వర్క్ చేయొచ్చో కేపీ సార్ని చూసి నేర్చుకోవచ్చు. ఎన్ని వేల జీవితాలని ఇన్స్పైర్ చేయగలిగినారో చూసి నేర్చుకోవచ్చు. ఇప్పటికీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎట్లా లేస్తారనేది అందరికీ ఒక బిగ్ క్వశ్చనే. ఎంతమంది ఎర్లీ మార్నింగ్ బర్డ్స్ ఉన్నారు ఇందులో? మార్నింగ్ బర్డ్స్ ఎంతమంది ఉన్నారు? ఆల్ ఆర్ నైట్ ఓల్సా? ఎంతసేపైనా మేల్కుంటాం కదా మనం, పొద్దున్న మేల్కోము. ఎంతసేపైనా మెలుకుతూ ఉంటాం కానీ ఎర్లీగా మెలకువ రాదు. ఎందుకు తెలుసా? ఏమో బాధపడద్దు మీరు. వీఆర్ విశ్వమానవులం మనం, వీఆర్ గ్లోబల్ పీపుల్ మై డియర్స్, గ్లోబల్ పీపుల్. మనం ఇప్పుడు అమెరికాకు పోయినా సెట్ అయిపోతాం, టైమింగ్స్ అవే మనవి, అవునా కదా? ఇప్పుడు అమెరికాలో టైం ఎంత అవుతుంది? ఎన్ని గంటల ముందు ఉంటాం మనం? ఓకే, మీకు తెలుసు కదా, ఇది కరెక్ట్గా నైట్ అక్కడ, క్లియర్. సో మనకి నో ప్రాబ్లం, ఇప్పుడు లేస్తాం మనం సెలవు కనుకుంటే. నేను కూడా, కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో లేట్ టు బెడ్ అండ్ లేట్ గెటప్ అనేది మనకు అలవాటుగా మారిపోయింది మై డియర్స్. ఇక్కడ మీలో చేసే మీకు నచ్చని ఒకే ఒక్క మార్పు ఏంటంటే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్. ఇది మాత్రం తప్పదు. నచ్చినా నచ్చకున్నా త్వరగా పడుకోవాల్సిందే, త్వరగా లేవవలసిందే. ఏమవుతుంది అట్లా లేస్తే? ఏమవుతుంది? డే పెద్దగా ఉంటుంది, ఏమన్నా చేసుకోవచ్చు. పొద్దునే 4:30-5 గంటలకు లేచినామనుకో, పొడుగు డే ఉంటుంది, మస్తు గంటలు ఉంటుంది. 12ంటికి లేచినామనుకో లటకనైపోతుంది రోజు, అవునా? మరి మార్నింగ్ లేచి ఏం చేయాలా? ఎక్కడైనా, ఏ కాలేజీలోనైనా, ఏ హాస్టల్లోనైనా మార్నింగ్ లేపి ఏం చేస్తారు? స్టడీ. ఓయ్ నో యోగా. ఏం చేయాలి? స్టడీ హాల్. అందరూ పుస్తకాలు పట్టుకోవాలి, నిద్రలనే స్టడీ హాల్కి పోవాలి. ఇక చదవాలి 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 చదవాలి. ఏమైతుంది? ఆ పొద్దుగాలు లేపి తీసుకెళ్ళి కూర్చోబెడితే? మై డియర్స్, ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఏ రోజు అందమైన రోజు? సండే. క్లాప్ ఫర్ హర్, క్లాప్ ఫర్ హర్, ప్లీజ్ క్లాప్ చేయండి ఆమెకి. ఏ రోజు అందమైన రోజు అంటే ఆలోచించకుండా టక్కుని చెప్పేసింది, సండే. ఎందుకు? ఎవ్వరు లేపడు, అంతేనా? సో యూ లవ్ నిద్ర లాట్. ఎందుకు నిద్ర? ఇందులో నిద్ర అంటే ఇష్టమైన వాళ్ళే ఉన్నారు కదా దాదాపు అందరూ. ఎవరో కొందరు బ్యాడ్ బాయ్స్, బ్యాడ్ గర్ల్స్ ఉంటారు, కానీ ఎర్లీగా లేచేటోళ్ళు అందరికీ నిద్ర ఇష్టమే. ఎందుకు? అర్థం చేసుకోండి మిమ్మల్ని మీరు. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఏజ్ వేర్ యువర్ బాడీ గ్రోస్. ఈ ఏజ్లో బాడీ అంటే మీరు అనూహ్యమైనటువంటి మార్పులు టకటకటక చేంజ్ అవుతుంటుంది బాడీ. ఫిజికల్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉండేటప్పుడు ఫిజికల్ వర్క్ చేస్తే ఎలాగైతే అలసిపోతామో ఫిజికల్గా బాడీ ఎదిగేటప్పుడు కూడా అట్లనే అలసిపోతాం. అర్థమైందా? అందుకని నిద్ర వస్తుంది. మిమ్మల్ని మీరు నిందించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, అందుకనే నిద్ర వస్తుంది. నిద్రపోతే తప్పేం లేదు, కానీ నిద్రపోకుండా ఫోన్ ముందలేసుకొని వాట్సాప్లు, ఫేస్బుక్లు చూస్తేనే తప్పు.
ఓకే, సో నిద్ర వస్తుంది, సండే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వద్దాం మళ్ళీ మనం. వాట్ ఈజ్ అ బ్యూటిఫుల్ డే? విచ్ డే ఈజ్ అ బ్యూటిఫుల్ డే అంటే ఏ డే విచ్ స్టార్ట్స్ బ్యూటిఫుల్లీ. ఏ రోజైతే అందంగా స్టార్ట్ అవుతుందో అది అందమైన రోజు. ఏ రోజైతే లేవగానే గుడ్ మార్నింగ్ షల్ వి ప్లే ఆడుకుందామా, అబ్బా ఇంక అంతకన్నా మంచి రోజు ఏముంటుంది. పొద్దున్నే గుడ్ మార్నింగ్ టీ రాదమ్మా, అంతకన్నా మంచి రోజు ఏముంటుంది. గుడ్ మార్నింగ్ టీ పెట్టు, అంతకన్నా దరిద్రమైన డే ఏముంటుంది. గుడ్ మార్నింగ్ ఎవరో మనం లేపిరు, అబ్బా ఎంత మంచిగా లేపిరండి, ఎంతసేపు బంతం ఇంకా టీ పెట్టు, అయిపోయా బ్యాడ్ డే. గుడ్ మార్నింగ్ ఏదో ఒక కప్పు టీ తాగు, వాట్ ఏ డే కదా. సో ఒక ప్లెజెంట్ వెదర్, ఒక ప్లెజెంట్ మ్యూజిక్, ఒక ప్లెజెంట్ థింగ్, ఒక ప్లెజెంట్ గ్యాదరింగ్ ఒక బ్యూటిఫుల్ డేని స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మీ డే గ్రౌండ్తోనే స్టార్ట్ అవుతుంది. లేశమాంతం గ్రౌండ్ కోవడం అంటే ఇక అసలు అంతకు మించిన విషయమే లేదు. మీకు ఒకటి తెలుసా, నౌ మై వెయిట్ ఈజ్ 85. నేను ఇప్పుడు అనుకుంటా, మీరు కూడా ఇట్లే అనుకుంటారు కొద్ది రోజులైతే, నేను గనక ఒక్క 15 ఏండ్ల ముందట చేస్తూ ఉన్న యోగాని కంటిన్యూ చేస్తే నేను అసలు తమన్నాలాగా ఉంటుంటి, లేకుంటే కనీసం ఐశ్వర్యరాయ్ లెక్క ఉంటుంటి. నమ్మారులే, నమ్ముతావా లేదా? మీరు ఐశ్వర్యరాయ్ మేడం అను, నో ప్రాబ్లం అను. అంటే మీ లైఫ్లో ఎర్లీగా మీరు గ్రౌండ్కి కనుక మీరు అటాచ్ అయితే మీ ఏజ్ని ఆపొచ్చు. అర్థమైందా? ఈ ఏజ్లో మీరు ఒక యోగా తర్వాత ఒక గేమ్కి ఎర్లీ మార్నింగ్ లేచి మీరు అటాచ్ అయిపోతే అడిక్ట్ అయిపోతారు గ్రౌండ్కి అడిక్ట్ అయిపోతే ఇక అసలు జిందగీ భర్ ట్యాబ్లెట్ల అవసరం ఉండదు, ప్రెషర్లు అవసరం ఉండదు, బీపీలు షుగర్లు ఉండవు. సో కార్పొరేట్ సెక్టర్లో మిస్ అవుతున్నది ఏమిటి అంటే గ్రౌండ్. కానీ ఇక్కడ మీకు మంచి గ్రౌండ్ ఉంది. పీటీ సార్ ఉన్నాడు గమ్మత్తుగా, ఓకే, మిస్టర్ చిరంజీవి, వెరీ ప్లెజెంట్ బాయ్, హ్యాపీగా ఆడొచ్చు, పాడొచ్చు, యోగా చేయొచ్చు, ఎగిరెగిరి మరి నెట్ మీద నుంచి షూట్స్ కట్టచ్చు, బాల్స్. ఓకే, సో ఎవ్రీ డే క్యాన్ బీ అ గుడ్ డే, బ్యూటిఫుల్ డే. హ్యాపీగా ఒక బ్యూటిఫుల్ డేని స్టార్ట్ చేసుకోవచ్చు. తిన్నది అరుగుతుంది హాయిగా, అరగకపోవడం అనే ప్రాబ్లం రాదు. తర్వాత నెక్స్ట్ మీ టాస్కులు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇచ్చిన టాస్కులు, ఎప్పటికప్పుడు అసైన్మెంట్స్, ఎప్పటికప్పుడు మిమ్మల్ని మానిటర్ చేసే విధానం. అట్లా అని చెప్పేసి పరిగెత్తిచ్చేసి మిమ్మల్ని ఎందుకు చేస్తలేవు అనేటటువంటి తత్వం ఉండకుండా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉండే విధానాలు. మీకేమైనా సమస్య వస్తే ఇమ్మీడియట్గా సైకాలజిస్ట్తో కాంటాక్ట్. మాకేం సమస్యలు వస్తాయి మేడం, నేను సమస్యలు తెస్తా, రావు నాకు. ఉన్నారు ఎవరైనా సెంటర్స్, కాల్ సెంటర్స్ లాగా ప్రాబ్లమ్ సెంటర్స్? వాళ్ళు నేను అంటాను మీరు పవర్ సెంటర్స్ అంటారు, మీరేమో ప్రాబ్లమ్ సెంటర్స్ అంటారు, నేను వాళ్ళని పవర్ సెంటర్స్ అంటాను. పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే మామూలు విషయం కాదు మందిని ఇబ్బంది పెట్టుడు, చాలా పవర్ కావాలి. అర్థమైందా? వాళ్ళు నెక్స్ట్ లైఫ్లల్లో మస్తు సంపాదిస్తారు. నేను ఎంతమంది స్టూడెంట్స్నో చూసి చెప్తున్నా. అంటే అట్లుండమని కాదు, అందరి తబియత్ ఒక లెక్క ఉండదు, అందరు ఒక లెక్క ఉండరు. కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు సక్సెస్ అవుతారు, అలాంటి వాళ్ళు ఉంటారు సక్సెస్ అవుతారు, అన్ని రకాల వాళ్ళు. ఫైనల్గా మనకేం కావాలి? పిల్లలు సక్సెస్ కావాలి. దెన్ మై డియర్స్, సక్సెస్ అంటే ఏంటిది? నువ్వు చెప్పురా. ఈమె తిక్క చేయకుండా మంచి అది సెటిల్ అయితే నేను సక్సెసే మేడం, అంతేనా? అది నీ సక్సెస్, అవునా? మీ సక్సెస్ చెప్పండి మేడం. పిల్లలు చక్కగా సెటిల్ అయితే మీ సక్సెస్. మాస్టర్ మీ సక్సెస్ చెప్పండి, మీకు ఏది సక్సెస్ అనిపిస్తుంది లైఫ్లో? పిల్లలు మంచిగా చదువుకొని సెటిల్ అయిపోవాలి, మీరు సక్సెస్.
ఎక్సలెంట్. అంటే మీరు ఏం కోరుకుంటున్నారంటే ఎవడ్రా నేను అన్నది అనే క్వశ్చన్ రావద్దు. సింపుల్. ఒకటే ముక్కలా చెప్పిన నేను ఎవడు అన్నట్రా నేను అని చెప్పు. నేను నా స్టూడెంట్స్కి చెప్తా ఎవడో నీకు పాఠాలు చెప్పింది అని నన్ను అనిపించకండిరా ప్లీజ్. ఇది ఒక్కటే ముక్క నేను మిమ్మల్ని కోరుకునేదని. సో మాస్టర్ మీరు సక్సెస్ అంటే ఏమనుకుంటున్నారు? మీరు ఎలా అయితే సక్సెస్ అయినా అనుకుంటారు? ఓకే, మీ అబ్బాయి అనుకున్న గమ్యాన్ని చేరుకుంటే మీరు సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. ఎనీ అదర్ పేరెంట్? ఇంకెవరైనా ఉన్నారా పేరెంట్? నో? ఓకే. సో ఆల్మోస్ట్ మీ పేరెంట్స్ ఇక్కడ సక్సెస్ని వాళ్ళలో చూసుకుంటలేరు, మీలో చూసుకుంటున్నారు. ఇదే చెప్పాను నేను మీకు. ఫస్ట్ కైండ్ ఆఫ్ పేరెంట్స్, సెకండ్ కైండ్ ఆఫ్ పేరెంట్స్లోనే ఉన్నారు మీ పేరెంట్స్ అందరూ కూడా. సో వాళ్ళ సక్సెస్ మీ దగ్గర ఉంది. ఘోరం ఏంటంటే మన సక్సెస్ మన చేతుల్లో ఉంటే ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళ సక్సెస్ వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళని నేను పొద్దుగాలు లేమంటే పొద్దుగాలు లేస్తారు, 11 గంటలకే టిఫిన్ చేయాలి అప్పటిదాకా చేయకుండా అంటే చెయ్యరు, గ్రౌండ్ కురుకోమంటే ఉరుకుతారు. పాపం ఎందుకంటే వాళ్ళకి లైఫ్ ఆల్రెడీ తెలిసింది. ఏం చెప్తే అది చేస్తే నమ్మితే సార్ మీరు చెప్పలేదు సక్సెస్, మీరు కూర్చొని చెప్పండి, నో ప్రాబ్లం. సక్సెస్ అంటే మీరు ఏం చేస్తే ఏముంటే మీకు సక్సెస్ అనిపిస్తుంది? పిల్లలు పైకి వస్తే సక్సెస్. ఇప్పుడు పేరెంట్స్, నేను అదే చెప్పాను, అన్నిటికంటే టఫ్ జాబ్ ఏంటి అంటే ఇప్పుడు పేరెంట్స్గా ఉండడమే, పిల్లలకు సక్సెస్ఫుల్ లైఫ్లోకి తీసుకెళ్ళడమే ఇప్పుడు అన్నిటికన్నా మనం ముందున్నటువంటి పెద్ద 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 టఫ్ జాబ్. ఇప్పుడు మీ పేరెంట్స్కి ఏం కావాలో తెలుసా? వాళ్ళ పిల్లలకి ఇంకొక పేరెంట్స్ కావాలి. అంటే మీ పేరెంట్ ఎట్లాగైతే మీకోసం నా పిల్లగాడు చదవాలి, అమ్మో నా పిల్లగాడు వేస్ట్ చేస్తున్న టైము, నా పిల్లగాడు బాగుపడాలి, లేకపోతే మంచి దోస్తాన్ని చేయాలి, లేకపోతే చెడ్డ అలవాట్లు నేర్చుకోవద్దు, లేకపోతే మంచి మాట్లాడాలి, సమాజానికి ఉపయోగపడేలాంటి ఒక ఆలోచన విధానం వాళ్ళలో డెవలప్ కావాలి అని ఆలోచించే మీ తల్లిదండ్రులు నిరంతరం మీ పక్కన ఉండలేరు ఇప్పుడు. కాబట్టి ప్రత్యామ్నాయంగా అంటే మీ తల్లిదండ్రులకు బదులుగా ఇంకా వేరే తల్లిదండ్రుల్లాగా చూసుకునేటటువంటి సిస్టమ్ కావాలి వాళ్ళకి. బాగానే ఉంది. మరి మీకు అమ్మా అసలే వీళ్ళతో పడలేకనే వస్తే మళ్ళీ ఈడ పేరెంట్స్ తయారవుతారు, కుదరవే, ఇట్లయితే మాకు కుదరదు, ఇది మీ యాటిట్యూడ్ ఉంటుంది. దెన్ హౌ షుడ్ బి ద కాంబినేషన్? మీకు ఒక మంచి గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని ఒత్తిడి పెట్టకుండా ఫ్రెండ్లీగా అప్రోచ్ అవుతూ మీకు చేయడానికి ఇష్టమయ్యేటట్టు ఉండేటటువంటి టాస్క్లను ఇస్తూ, అంటే పాఠాలని ఆటల్లాగా పరిగెత్తించేలాంటి వాతావరణం కావాలి. ముందుగా అలవాటు అయ్యిందాక మీకు అలవాటు చేయాలి ప్రేమగా, అలవాటు అయిన తర్వాత మీరే వాళ్ళని పరుగులు పెట్టించే స్థాయికి మీరు రావాలి. అంటే యాక్చువల్లీ మీకు కావాల్సింది ఏమిటి అని అంటే మీకు ఏమి చెప్తే ఎలా చెప్తే బాగుంటుందో అలా చెప్పేవాళ్ళు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నటువంటి సిస్టమ్ని సిలబస్ని కంప్లీట్గా మీకు అర్థం చేయించాలి. దాని తర్వాత కంటిన్యూ టాస్క్లతోటి కంప్లీట్ చేయిస్తూ పోవాలి. పిల్లలు ఒక్కటేసారి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటే బెటర్ ఉంటుందా, లేకపోతే స్టెప్పులుగా ఎగ్జామ్స్ ఉండాలా? క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్, దానికన్నా ముందు ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2, నెక్స్ట్ ఫైనల్. ఇప్పుడు మీరు చూస్తున్న సిస్టమ్, మా సిస్టమ్ ఏంటంటే స్లిప్ టెస్ట్లు, సడన్ టెస్ట్లు, సర్ప్రైజ్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు, ఓకే, క్వార్టర్లీ 1, క్వార్టర్లీ 2, హాఫ్ ఇయర్లీ 1, హాఫ్ ఇయర్లీ 2, ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2 అండ్ ఫైనల్. ఎగ్జామ్సే రాసుకుంటుండాలా మేడం? ఇది మేము చదివిన తీరు వెనకట. ఇప్పుడు మీరు చదివిన తీరు తెలుసా? ఈరోజు క్లాస్ ఎండింగ్లో టెస్ట్. ఎంత హాయి ఇది! అంటే నువ్వు మళ్ళీ పోయి రట్టు చేసి ఏమో చేయాల్సిన అవసరం లేదు. క్లాస్ ఎండింగ్ టెస్ట్లు, డే ఎండింగ్ టెస్ట్లు. అప్పుడు హాయిగా నువ్వు ఈరోజు క్లాస్లో అయిందంతా ఇంకొక ఇమ్మీడియట్గా దాన్ని రివైజ్ చేసేసుకుంటావు. పిల్లలు మన మైండ్ ఎట్లా గేమ్ ఆడుతుందో మనతో చెప్పనా? మీరు బస్సులో ప్రయాణం చేస్తారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరు కార్లేనా? ఓకే, అజ్యూమ్ దాట్ మీరు అనుకోండి ట్రైన్లో కూర్చున్నారు. ట్రైన్ ఎప్పుడు సిటీలోకి వెళ్ళిపోదు కదా, బయటకు వెళ్ళిపోతుంది. బస్సులు అయితే సిటీలోకి వెళ్ళిపోతాయి కాబట్టి మనం బస్సే ఎక్కుదాం. మీరు బస్సు ఎక్కారు, కిటికీ సీట్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది. కూర్చుంటే అట్లా పోతా ఉంటే బాలాజీ స్వీట్స్ పోయింది,
ఎస్బీఐ బ్యాంక్ పోయింది, దాని తర్వాత ఇంకేందో వెంకటేశ్వర థియేటర్ పోయింది, దాని తర్వాత ఇంకేదో అలా అలా మీరు వరుసగా బోర్డులు చూస్తుంటారు. సడన్గా నేను బస్సు ఒక స్టాప్లో అడిగి ఇప్పటిదాకా మీరు ఏమేమి బోర్డులు చూసారు చెప్పుర్రి అంట. ఎన్ని చెప్తారు? మీకు అసలు తాటే లేదా ఈ గుర్తుపెట్టుకోవాలని మా అంతం చూసుకుంటూ పోయారు ఫ్రీగా మెదడుని వదిలేసి. ఓకే, అప్పుడు మీరు 1, 2, 3 చెప్పగలుగుతారు మేబీ. అవి ఏవై ఉంటాయి తెలుసా? అప్పుడే మీరు దాటి వచ్చినాయి చెప్తారు. ఓకే, జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయినటువంటివి చెప్తారు, ఫస్ట్ చూసినవి మధ్యన చూసినవి చెప్పారు. మేబీ ఇంకా వేటిని చెప్తారంటే ఆ ఫలానా బాలాజీ స్వీట్ షాప్ ముంగట మీకు నచ్చిన జిలేబీను గులాబ్ జాము ప్యాక్ చేసి ఉంటే అనుకున్నారనుకో బస్సులో కూర్చొని ఆ షాప్ పేరు చెప్తారు. అర్థమైందా? అక్కడ ఒక బాలాజీ స్వీట్ షాప్ ఉండే మేడం అంటే బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ మీరు విషయాలు గుర్తుపెట్టుకుంటున్నారు. లేదా వస్తుంటుంది ఇప్పుడే ఇన్స్టెంట్గా జరిగిపోయిన వాటిని గుర్తుపెట్టుకుంటున్నారు. మన బ్రెయిన్ చాలా గమ్మత్తైనది. ఇది ఎలా జ్ఞాపకం పెట్టుకుంటుంది అనేది మేము మీకు ప్రాక్టీస్ చేయిస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ క్లాస్ మనం 1 అవర్ మనం మాట్లాడుకున్నాం అనుకోండి, మీరు ఇళ్ళకెళ్ళి బయటకు పోయిన తర్వాత 1 గంట వరకు 1 గంట తర్వాత మిమ్మల్ని అడిగితే ఇక్కడున్న వాటిలో 50% గుర్తుంటుంది. నాట్ ఈవెన్ గంట, 50 మినిట్స్ తర్వాత మిమ్మల్ని అడిగితే మీకు 50% గుర్తుంటుంది. 1 డే తర్వాత అడిగితే 30% గుర్తుంటుంది. 6 డేస్ తర్వాత అడిగితే 20% గుర్తుంటుంది. 6 మంత్స్ తర్వాత అడిగితే కమాన్ 6 మంత్స్ తర్వాత అడిగితే త్వరగా ఫీల్ ఫ్రీ టు టెల్ మీ. అమ్మా చెప్పు నువ్వు. 6 మంత్స్ తర్వాత అడుగుతాను నేను ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకున్నామని. జరిగినట్టే గుర్తుండదు. లవ్ యూ. క్లాస్ జరిగినట్టే గుర్తుండదు. నో, ఆ 20% గుర్తుంటుంది. ఓకే, అక్కడక్కడ నేను సపోజ్ మిమ్మల్ని లింక్ చేసి అడిగినాను అనుకో, ఆ రోజు ఇంట్రెస్ట్లు గురించి చెప్పారు మేడం, మైండ్ అదేదో ఎట్నో గుర్తుపెట్టుకుంటుంది అనేది ఏదో మాట్లాడుకున్నట్టున్నాం. దాంట్లో ఏం మాట్లాడుకున్నాం అనేది కాదు, ఒక 20% విషయాలు పేరెంట్స్ ఎట్లా ఉన్నారనేది మీరు చెప్పినారు. సో ఇట్లా ఎక్కడెక్కడో లింక్ అయినా 4-5 ముక్కలు గుర్తుంటాయి. అంటే మీకు అర్థమైందా? ఫస్ట్ 50 మినిట్స్లో 50% మర్చిపోతున్నాం. 1 డేలో 64-70% మర్చిపోతున్నాం. 2 డేస్లో 80% మర్చిపోతున్నాం. ఇంకెప్పుడు పర్మనెంట్గా 80% మరుపుకే ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితిలో మనం చదువుకుంటున్నప్పుడు ఎలా చదువుకోవాలి? ఇప్పుడు బ్రెయిన్ ఈ పిచ్చిది ఏం చేస్తుందో మీకు అర్థమైంది. ఓ నువ్వు ఇట్లనా, నేను నిన్ను మేనేజ్ చేస్తా. ఏం చేస్తా? ఇవాళ అయిపోయింది కదా పాఠం, అందుకనే 1 గంట తర్వాత 50% మర్చిపోయినా కదా, వెంటనే నేను ఒకసారి తిరిగి ఇలా 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 చూస్తా. ప్రతి వాక్యం చదవా, మళ్ళా జస్ట్ ఇట్లా చూస్తా. బ్రెయిన్కి మళ్ళా కొన్ని పదాలు అక్షరాలు వేసేస్తా. అది మళ్ళా చచ్చుకుంటాం, ఆ 50%ని ఫిల్ చేసుకోవాలి. డే తర్వాత 70% మర్చిపోతున్నారు కదా, కాబట్టి ఎవ్రీ డే మీ నోట్స్ని మీరు ఒక్కసారి చూసుకోగలిగితే మీరు మర్చిపోయే అవకాశమే ఉండదు. దిస్ టెంపరరీ మెమరీ అనేది పర్మనెంట్ మెమరీ కింద మారిపోతుంది. మై డియర్, నువ్వు చెప్పినానా? నీ పేరు చెప్పు. నీ పేరు? స్పందన. అమ్మ మీ పేరు? లక్ష్మి. మీరు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు, లటక్కని చెప్పారు. ఎట్లా గుర్తుంది మీకు? ఎట్లా గుర్తుంది మీకు? చెప్పరు. మా పేరు మాకు గుర్తుండడం ఏంటి మేడం, ఎంత ఘోరం. అవును, మీ పేరైనా మీరు గుర్తుపెట్టుకుంది కదా మీ మెదడు, అవునా కదా? 2 ఎక్కం ఎంతమందికి వచ్చు? అందరికి వచ్చా? 10 ఎక్కం 10th టేబుల్ వచ్చా? ఫస్ట్ టేబుల్ వచ్చు. 17th టేబుల్ కొంచెం కష్టం, బట్ స్టిల్ ఐ కెన్ ట్రై. అంటే ఏదైతే ఎక్కువ సార్లు యూజ్ చేస్తామో అది మన మెదడు బాగా గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఇట్ బికమ్స్ పర్మనెంట్ మెమరీ. ఇప్పుడు అర్థమవుతుందా మీరు ఎలా చదవాలో? మేము మర్చిపోతూ ఉంటాం మేడం, ఎంత చదివినా మేము మర్చిపోతాం. ఎందుకు అంటే మీరు చదువుకుతూ పోతున్నారు, రివిజన్ లేదు. ఎప్పుడెప్పుడు రివైజ్ చేయాలి దాన్ని?
ఇన్స్టెంట్ రివైజ్ చేయాలి, మళ్ళీ వీక్లీ రివైజ్ చేయాలి. అలా దానికి మీరు కష్టపడదు. మన పెద్దోళ్ళు చెప్తారు ఏమనంటే, బిడ్డ చదివినాక పుస్తకాలు నెత్తిన కింద వేసుకొని పండుకోవాలి, మస్తు ఎక్కుతుంది. ఏడికి? అవునా? ఎక్కదా? నాకు మస్తు ఎక్కుతుంది, ఇప్పటికి కూడా ఎక్కుతుంది. మా పిల్లల్ని అడుగు, నేను రోజు పుస్తకం చదివిందే నిద్రపోను, చదువుకుంటప్పుడు ఖచ్చితంగా నా నెత్తికన్నే పుస్తకం ఉంటుంది. మేడం మాకు కూడా ఉంటుంది. ఏంటిది? కమాన్, ఫోన్ ఉంటుంది. మాకు కూడా ఉంటుంది, కానీ ఫోన్ ఉంటుంది. మేడం మీ బుక్లో మీరు ఏది చదువుతారో అది ఒకటే విషయం ఉంటుంది, మా ఫోన్లో అన్నీ ఉంటాయి కాదు, రేడియేషన్ ఉంటుంది. అర్థమైందా? రేడియేషన్ ఉంటుంది. పుస్తకం నెత్తి కింద వేసుకుంటే బాగా గుర్తుంటుంది అని మన పెద్దవాళ్ళు ఎట్లా చెప్పినారో నాకు అర్థం కాదు. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ అంటే, సపోజ్ మీరు మీ నెత్తి కింద ఫిజిక్స్ పుస్తకం అప్పటిదాకా చదివి ఫిజిక్స్ పుస్తకం నెత్తి కింద వేసుకొని పండుకురు అనుకోండి, మీరు జస్ట్ కళ్ళు తెరిచిన ఫిజిక్స్ పుస్తకమే కనిపిస్తుంది. ఆ పేపర్ మీద ఏదో ఒక 4-5 ముక్కలు రాసి ఉంటాయి, అది వెంటనే బ్రెయిన్కి టక్కున కనబడుతుంటుంది అనమాట. వెంటనే మీ మనసులో అరే నిన్న గిది ఏందో చదివితి అని మీరు తీస్తారేమో. ప్రాక్సిమిటీ, లా ఆఫ్ ప్రాక్సిమిటీ అంటారు. అంటే దగ్గరగా ఉంటే మనం దాన్ని ఎక్కువగా చూసే ప్రయత్నం, తీసే ప్రయత్నం, వాడే ప్రయత్నం చేస్తాము. అలా ఒక్కసారి తీసి దుమ్ము దులిపితే మళ్ళా మెదడులో ఎక్కేస్తుంది. అందుకని పుస్తకం నెత్తి కింద పెట్టుకుంటే మస్తు యాది ఉంటుందని పెద్దోళ్ళు చెప్పారు. అంతేగాని పుస్తకం నెత్తి కింద పెట్టుకోగానే అక్షరాలు టకటక ఎక్కవు. చక్కెర వచ్చిందా పిల్లలు మీకు ఎప్పుడన్నా? చక్కెర వచ్చి కింద పడ్డరా ఇంట్లో ఎవరన్నా? అమ్మ పడ్డదా? ఓకే, మీరెవరు పడలే, స్ట్రాంగ్. చక్కెర వచ్చింది అని అంటే నాకు చాలా పెద్ద మెమరీ అనమాట అది. అసలు చక్కెర ఎన్ని నుంచి వస్తుంది, ఎంత వస్తుంది, ఎన్ని డబ్బాలు నింతది చక్కెర వస్తే? మీ అమ్మకి చక్కెర వచ్చినప్పుడు నువ్వు చూసినావా? ఎట్లా చెప్తున్నావు మరి? డాడీ ఇంటికి వచ్చినాక చెప్పిండా, ఇవాళ పోయి అడుగు నాయనా ఆ రోజు చక్కెర వచ్చేది కదా, ఏ డబ్బాలో వచ్చినామని. చక్కెర ఎట్లా వస్తుంది అని మా మేడంని అడిగినా నేను ఉరుక్కుంటావే నేను చదివేటప్పుడు. చక్కెర వచ్చి కింద పడ్డదంటే ఎట్లా పడింది, ఎక్కడి నుంచి వచ్చింది మేడం చక్కెర అంటే, ఆమె నన్ను ఇంత చూసింది. చక్కెర వచ్చిందంటే ఈమె ఏ నుంచి వచ్చిందంటది ఏంది అని. నెత్తి తిరిగి పడిపోయిందని చెప్పకుండా ఆమె చక్కెర వచ్చింది పడిపోయింది అన్నది. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అప్పుడు ఆమెకు అర్థమైంది ఈమె చాలా పాపం తెలియదు అని నేను చాలా ఆసక్తిగా చూస్తుంటే ఆమె చెప్పింది, నో నువ్వు వేడ చూసినా కనబడదు, ఆమె పడిపోయింది కదా, ఇట్లా నేలకు అంటుకుంది కదా, ఆ నేలకు అంటుకున్న దగ్గర నుంచే బాడీలో నుంచి నేలలోకి పోతుంది చక్కెర, బయటకు కనబడదు. వాట్ ఏ టీచర్ మై టీచర్, సుకుమారి టీచర్, నాకు ఆ ముచ్చట చెప్పిన టీచర్. నాకు ఇప్పటికీ చక్కెర అంటే ఏంటిది, ఎట్లా వస్తుంది, ఎట్లా పడతారు అన్నీ తెలిసింది. కానీ ఆ రోజు నా టీచర్ నన్ను హర్ట్ చేయకుండా చెప్పిన విధానం కూడా నాకు గుర్తుంది. నా క్యూరియాసిటీని చంపలేదు ఆమె, ఏపోవే నోర్ముస్కా అని అనలేదు ఆమె. బట్ ఆమెకు తెలిసిందేదో నన్ను కన్ఫ్యూజ్ ఏం చేసిందో కానీ మొత్తానికైతే నన్ను ఆ రోజు సమాధానం చేసి పంపింది. అంటే ప్రశ్నలు అడగడానికి భయపడకుండా చేసింది నా టీచర్. ప్రశ్నలు అడగొచ్చు, టీచర్ ఏం విసుక్కోదు, సమాధానం చెప్తుంది అనేటటువంటి కండిషన్లో మా టీచర్ పెట్టింది. ఎప్పుడు ఏ స్టూడెంట్ బాగా చదువుతాడు అని అంటే ప్రశ్నించగలిగిన స్టూడెంట్ బాగా చదువుతారు. క్లాస్ రూమ్ వాతావరణం ప్రశ్నించడానికి అనువుగా ఉండాలి. అండ్ మై డియర్స్, నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు ఏంటంటే, ఏ క్లాస్లో కూడా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అని అంటే అటెంటివ్గా విని ప్రశ్నలు అడిగే పని చేయాలి. కొంతమందికి డూడ్లింగ్ ఇష్టం, పుస్తకంలో ఊరికే పెన్నులు తీసి అదొకటి గీస్తూ ఉంటారు. సైకాలజిస్ట్గా నా దగ్గరికి మిమ్మల్ని పంపించినప్పుడు నేను మీ నోట్స్ తీసుకురమ్మంట. అందుకే అంటే యాక్చువల్లీ వాట్ డిడ్ యూ డూడుల్, మీరు ఏమేమి గీసిరు. కొంతమంది అయితే ఏమి మాట్లాడినా రాస్తూనే ఉంటారు, ఏమన్నా రాస్తూనే ఉంటారు, దాన్ని చుక్కలలో కలుపుతారు, ఏమేమో చేస్తారు, పిచ్చిగీతలు గీస్తారు, కొట్టేస్తారు. ద వే యూ సైన్, ద వే యూ హ్యాండిల్ యువర్ పెన్, ద వే యూ రైట్, అన్నిటితో నువ్వేంటి అనేది చెప్పొచ్చు, నీలో ఉన్నటువంటి ఆసక్తి ఏంటి అనేది చెప్పొచ్చు, నిన్ను ఏ వైపుకి మరల్చాలి చెప్పొచ్చు, నీకెందుకు అసంతృప్తి ఉందో చెప్పొచ్చు. అందుకనే చెప్పాను ప్రపంచంలో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి, నో దై సెల్ఫ్. అంటే నా గురించి నేను తెలుసుకోవడం అన్నిటికంటే
చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం. నాకు ఎందుకు కోపం వస్తుంది, ఎప్పుడు కోపం వస్తుంది, నాకు ఏది నచ్చుతుంది, ఏది ఇరిటేషన్ వస్తుంది, నాకు ఏది చేయాలనిపిస్తుంది, ఏది చేయాలనిపించదు. క్రికెట్ ఇష్టమై ఆడేవాడు ఇంట్లో అన్నం వండి అమ్మ రారా కాలు కడుక్కొని తినరా నాయన చల్లగా అవుతుందిరా అన్న వస్తాడా? రాడు. హోంవర్క్ చేస్తున్నావు అనుకో బుక్కులు పెట్టుకొని, ఆడమ్మ వంట చేస్తుంటే ఏం చేస్తుంది కావచ్చు, అమ్మ ఒక ఆమ్లెట్ అయ్యి ప్లీజ్, ఆమ్లెట్ అయిందా, హోంవర్క్ అయిపోయిందా, ఆ కన్సర్న్ అయిపోయింది వస్తున్నా, ఫస్ట్ ఆడ పడేసిపోదాం. ఎందుకంటే నువ్వు ఇంట్రెస్ట్ అందులో లేదు. ఇంట్రెస్ట్గా ఉండి నీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విషయాన్ని నీవు ఆ పని చేసేటప్పుడే దాన్ని ఎంజాయ్ చేస్తుంటావు అన్నమాట. ఇంట్రెస్ట్ దేంట్లోనైతే ఉందో అది ఎప్పుడు పనిలాగా అనిపించదు, ఒక ఆటలాగా అనిపిస్తుంది. మెంటల్ ఎబిలిటీ తెలుసా మీకు? మెంటల్ ఎబిలిటీ చేస్తారా మీరు? ఇష్టమా? డూ యు నో వాట్ ఈజ్ మెంటల్ ఎబిలిటీ? మై డియర్ ఫ్రెండ్స్, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ బుక్స్. ఓకే, మీకు మీ సిలబస్, మీ ఎగ్జాము ఇంతవరకు మాత్రమే పరిచయం అయింది. ఎందుకంటే ఇంటికి ఈరోజు న్యూస్ పేపర్ రావట్లేదు, ఇంటికి ఈరోజు 4 మ్యాగజైన్స్ రావట్లేదు. ఏమైనా స్కూల్లో ఇచ్చినటువంటి పుస్తకాలు, ఆ సిలబస్ ప్లస్ టీవీ, మొబైల్, ల్యాప్టాప్. ఇది ప్రపంచంగా ఎదుగుతున్న తరం. మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే కూడా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, కానీ అందులో కలర్ఫుల్ అంశం వైపుకు మాత్రమే మనం వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ కలర్ఫుల్గా మీకు అందింది అని అంటే అది ఇన్స్టంటేనియస్ ఏమై ఉంటుంది? సినిమా, స్పోర్ట్స్, ఈ 2 మాత్రం టక్కున అందుతాయి. సినిమాలు కూడా చూసి చాలా నాలెడ్జ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు సినిమాలు ఎక్కువగా 2 అంశాలను డీల్ చేస్తున్నాయి. ఒకటి క్రైమ్, 2 హారర్. అవునా? సస్పెన్స్ ఉండాలి, థ్రిల్లింగ్ ఉండాలి, అప్పుడు మాత్రమే సినిమా చూస్తుంది ఈ తరం. కానీ అందులో లోతైనటువంటి మీనింగ్స్, అందులో లోతైనటువంటి డైలాగ్స్, అందులో లోతైనటువంటి వాటిని అర్థం చేసుకునేటటువంటి తరం కూడా మీలోనే ఉంది. చాలా గొప్పగా రాస్తున్నారు, చాలా గొప్పగా ప్రయోగాలు చేస్తున్నారు. మంజుమ్మల్ బాయ్స్ ఈ మధ్యన వచ్చినటువంటి సినిమా ఎంతమంది చూస్తున్నారు? గుడ్. ఆ సినిమా మనకి ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది చెప్పనా? ఫ్రెండ్షిప్. ఓకే, నీకేం చెప్పింది ఆ సినిమా? ఎవరు చూసారన్నారు? ఫ్రెండ్షిప్. అలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే చాలు కదా, పడదాం పోయి. మంజుమల్ బాయ్స్ సినిమా సింపుల్గా ఫ్రెండ్స్ అందరూ ట్రిప్కి వెళ్తారు, అందులో ఒకడు లోయలో పడిపోతాడు, అందరు ఫ్రెండ్స్ కలిసి అతన్ని బయటికి తీస్తారు. ఇది మీకు అర్థమైన విధానం. నేను చెప్పనా? ఈ యూత్ ఎక్కువగా అడ్వెంచర్స్ని ఇష్టపడుతున్నారు, ప్రమాదాలని ఇష్టపడుతున్నారు. అడ్వెంచర్స్ చేయొద్దని నేను అనను, డెఫినెట్గా అడ్వెంచర్స్ చేయాలి, కానీ ఏముండాలి? సేఫ్టీ మెజర్స్ ఉండాలి, జాగ్రత్త ఉండాలి. పిల్లలు వన్ లైఫ్ ఇందాకే మనం చెప్పుకున్నాం, ఒక్కసారి లైఫ్ పోతే మళ్ళీ రాదు. అవునా? సెల్ఫీ ఇక్కడ ఎండ్కి నిలబడి ఇంకా లోయంతా రావాలి, లటక్న అలా పడతారు. ప్రపంచానికి పోయేది నువ్వు ఒక్కడివే, కానీ మీ పేరెంట్స్కి పోయేది జీవితం. అర్థమైందా? ఎందుకంటే నువ్వు ఒక్కడివే జీవితం అక్కడ, కాబట్టి అసలు వాళ్ళు ఉన్నా లేనట్టే లెక్కయిగా. కాబట్టి మై డియర్స్, ఇప్పుడు నేనున్నాను, నేనంటే ఎంతమంది? ఐఎమ్ సుభాష్ని. ఓకే, సుభాష్ని అంటే ఒక్కరే కదా మేడం? నో, ఐఎమ్ నాట్ వన్. ఐఎమ్ ఎ మేడమ్ టు thousands of students right now. సో నేను 1000 మందికి 1000. ఓకే, అండ్ నేను ఒకరికి బిడ్డని, ఒకరికి తల్లిని, ఒకరికి భార్యని, ఒకరికి అక్కని, ఒకరికి చెల్లిని, ఎంతమందిని నేను అంటే నీకెంతమందితో సంబంధం ఉందో నువ్వు అంతమంది లెక్క. అంతమంది భావోద్వేగాలు, అంతమంది ఎమోషన్స్, అంతమంది సుఖం, అంతమంది కష్టం, అంతమంది దుఃఖం నీతోటి ముడిపడి ఉంటుంది.
అర్థమైందా? సో లైఫ్ అంటే నాట్ ఓన్లీ థ్రిల్. మంజుమల్ బాయ్స్లో చెప్పింది ఫ్రెండ్షిప్ ఒకటే కాదు, కేర్ఫుల్గా ఉండాలి లైఫ్. ప్రమాదం, అపాయం అని ఆడ రాసి పెట్టి టప్పున ముద్ర కొట్టిన చోట పుడింగిలాగా పోవద్దు. అర్థమైందా? కొంచెం చూసుకొని పోవాలి. గింతే చెప్పింది ఆ సినిమా నాకు తెలిసి. ఓకే, అలాంటి సందర్భంలో కూడా ఇంకేమన్నా అయితే అలాంటి గొప్ప ఫ్రెండ్ ఉండాలి. బాగుంటుంది ఉంటే బాగుంటుంది. కానీ ఉంటారా క్వశ్చన్. ఓకే, ప్రమాదంలోకి పోయి అటువంటి ఫ్రెండ్ని ఎక్స్పెక్ట్ చేయకు, ప్రమాదంలోకి పోకు, అయిపోయింది. సో దిస్ మంజుమల్ బాయ్స్ చెప్పేటటువంటి ముచ్చట. ఓకే, ఇంకా చాలా ఆ పేరెంట్ చెప్పారు ఒక విషయం నాకు ఎంత నచ్చిందో ఏంటంటే, పిల్లలు సమాజానికి ఉపయోగపడి కొంచెం మాకు కూడా తృప్తిగా అనిపిస్తుంది. అంటే మేము కూడా జర సొసైటీకి ఓ పని చేసినాం, కన్నం, ఒకరిని అన్నం అని అంటే భూమి మీద భారంగా వదిలిపెట్టలే, వాళ్ళు కూడా సమాజం మార్పుకి కొంత ట్రై చేస్తున్నారు. మా వాడి వల్ల ఇంత మార్పు జరిగింది అని అంటే ఎంత హ్యాపీ, ఎంత సంతోషం. ఆ సంతోషం పేరెంట్స్కి మీరు ఎన్ని ఇచ్చినా రాదు. మా బాబు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు నేను వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ ఆఫీస్ బాయ్ నన్ను రిసీవ్ చేసుకోగానే ఒకటే ముక్క చెప్పినాడు. ఏమనంటే, అమ్మ పండరినాథ్ ఏక్ ఆప్కా బేటా ఏక్. పండరిపూర్లో ఫస్ట్ అపాయింట్మెంట్ ఉన్నప్పుడు నేను వెళ్ళినా అనమాట. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆయన ఏం చెప్తున్నాడు, పండరిపూర దేవుడు ఒకడు, మీ అబ్బాయి ఒకడు అన్నాడు. నేను ఎందుకు ఏమిటి ఆ లోతుల్లోకి కూడా పోదలుచుకోలే. బట్ ఒక్కటే ముక్క మా పిల్లలకు చెప్పి పెంచింది ఏమిటి అని అంటే, దరిద్రుడా అని సొసైటీ నుంచి మనకు సౌండ్ రావద్దు, ఎవరు కన్నారు నిన్ను అన్న సౌండ్ రావద్దు. వాళ్ళు నలుగురిని బతికించాలి, వాళ్ళే బతుకు కోసం కొట్లాడుకుంటూ తిరగద్దు. ఇది ఎందుకన్నాడు ఆయన అనేది నేను తర్వాత కనుక్కున్నా. ఏంటంటే, ఆ ప్యూన్ వాళ్ళ అమ్మకి సడన్గా కొలాప్స్ అయ్యి హార్ట్ అటాక్ వస్తే అక్కడ ఏమీ లేకపోతే మా అబ్బాయి ఆమెను చేతులు ఎత్తుకొని హాస్పిటల్కి పరిగెత్తిండంట. సినిమాటిక్గా జరిగిపోయింది అది. లక్కీలీ ఆమె ఎస్కేప్ బతికింది, మంచిగా అయిపోయింది. ఆయన మైండ్లో అంటే ఒక కుటుంబం, ఆ కుటుంబానికి ముడిపడి ఉన్న ఎన్ని కుటుంబాలు రిలాక్స్ అయి ఉంటాయి కదా. సో మన ప్రతి చర్య సమాజం వైపుకి ప్లస్గా మారాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది ఏమిటి, వ్యక్తిత్వం కరెక్ట్గా నిర్మించబడాలి, మంచి క్వాలిటీస్ అనేవి రావాలి. మంచి క్వాలిటీస్ని ఎక్కడ కొనుక్కుందాం మై డియర్ ఫ్రెండ్స్? నేర్చుకుందామంటే క్వాలిటీ ఎప్పుడు రాదు, మీరు గుర్తుపెట్టుకోండి. అదేం 2 ఎక్కం కాదు, 10 ఎక్కం కాదు, టాన్ టీటా కాస్ టీటా కోసెక్ టీటా సూత్రము కాదు. మానవత్వం ఉండాలి, ఎదుటివాడికి కొంచెం సాయం చేయాలి, పని కరెక్ట్ సమయానికి చేయాలి, లేట్ చేయదు. ఇటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా నేర్చుకుంటే రావు. మీ చుట్టూ ఆ వాతావరణం ఉంటే వస్తాయి. నేర్పితే రావు, నేర్చుకుంటే వస్తాయి. అది మీకు ఎవరు నేర్పాల్సిన అవసరం రావద్దు. అందుకనే నేనేం చెప్తా పేరెంట్స్కి ఎప్పుడు కూడా, సపోజ్ మిస్టర్ ఎక్స్ చైన్ స్మోకర్ అనుకుందాం, పటాపట అవుతుంటాడు, అయిపోగానే పిల్లగానే అయిపోరా అని అంటే వాళ్ళ కొడుకు పోయి తీసుకొచ్చిస్తాడు. ఆ కొడుకు నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అనదర్ చైన్ స్మోకర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, అంతే కదా. వాళ్ళ నాయనుండే, నువ్వేలా ఫలానా గల్లీలో నాకు సిగరెట్ దాక్కుంటా కనబడ్డావు, ఏం రా కథ అంటే ఆ కొడుకు ఏమన్సర్ చెప్తాడు? నానా నీ లెక్కనే అంటాడు. సో అప్పుడు తండ్రి ఆ పిల్లోనికి, ఏయ్ నువ్వు సిగరెట్ తాగొద్దు అని చెప్పాలా? ఎలా చెప్పాలి? ప్లీజ్ తండ్రి సిగరెట్ తాగొద్దు, సింపుల్ ముచ్చట, తండ్రి సిగరెట్ తాగొద్దు. అయితే చాలామంది తండ్రులు ఏం చెప్పారంటే నాకు, అమ్మ మా కాలం వేరు, మా పరిశాన్లు వేరు, ఏదో పొద్దంతా మేము కష్టం చేస్తాం కాబట్టి సాయంత్రం వచ్చి ఏదో అది మా పిల్లలకి అలవాటు చేసుకుంటామంటే ఎట్లా అంటే, మీకంటూ ఒక స్పేస్ ఏర్పాటు చేసుకోండి. మీ పిల్లల ముందు కరెక్ట్ బిహేవియర్ తోటి ఉండాలి, మీ పిల్లలకి అర్థమయ్యేటట్టుగా మీరు మాట్లాడుకోండి. చెడు అలవాట్లని ఖచ్చితంగా వాళ్ళ ముందు ఎక్స్పోజ్ చేయకూడదు. మ్యాక్సిమం పేరెంట్స్కి లేకపోవడమే బెటర్. పేరెంట్స్ అబద్ధాలు ఆడి పిల్లల్ని అబద్ధాలు ఆడొద్దంటే కుదరదు. పేరెంట్స్ సినిమా టీవీ చూసుకుంటూ కూర్చొని పిల్లల్ని చదువుకోరంటే కుదరదు. అర్థమవుతుందా? చాలా ఇళ్లలో జరుగుతుంటాయి. సీరియల్ 4300 ఎపిసోడ్ నడుస్తుంటుంది. వాళ్ళ అమ్మ దాన్ని
రెండోసారి చూస్తుంటుంది. పిల్లలు మాత్రం చదవాలి. పిల్లల్ని మళ్ళీ అంటుంది తల్లి ఏమనంటే, నేనంటే పని చేస్తే కూరగాయలు కోసుకుంటా చూస్తున్నాను, నీకేందే, నువ్వు చదువుకోపో. మై డియర్ పేరెంట్స్, ప్లీజ్ ప్లీజ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, పిల్లలు చిల్డ్రన్ దే నెవర్ లిజన్, దే ఫాలో. పిల్లలు వినరు, అనుసరిస్తారు. పిల్లలు మాటలు వినరు, పిల్లలు మీరేం చేస్తారో దాన్నే అనుసరిస్తారు. ఇంకెంత సింపుల్ కదా. మీరు మంచిగా ఉంటే పిల్లలు మంచిగా ఉంటారు. సో ఇప్పటి వరకు మీ పిల్లల్ని చక్కగా పెంచారు, ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వాళ్ళ మెదళ్ళల్లో ఒక ఆలోచనని, ఒక పాయింట్ని వేయగలిగిరు మీరు. ఏమని? విభిన్నంగా, అందరిలాగా ఫలానా దానికి వెళ్ళండి అని ఫోర్స్ చేయకుండా ఎన్నెన్ని ఆప్షన్స్ ఉంటాయో చూద్దాము వచ్చి అనేటటువంటి ఆలోచనతో మీరు ఇక్కడ తీసుకొచ్చినారంటేనే చాలా 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 మంచి ఆలోచనతో మీరు వచ్చినారు. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా మీరు చూడండి. ఇక్కడ షార్ట్కట్స్లో చెప్పడం ఎట్లాగా, వాళ్ళ ఎమోషన్స్ని ఎలా మేనేజ్ చేయాలి. పిల్లలు మీకు ఏ సబ్జెక్ట్లోనైనా మీకు కోపం వస్తే ఏం చేయాలి అనేది చెప్పినా, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, బాటనీలో కానీ, జువాలజీలో కానీ, తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ కోపం ఎందుకు వస్తుంది చెప్పిరా? కోపం వస్తుందా నాన్న? నీకు వచ్చిందా? గుద్దినావు ఎవరినన్నా? ఎందుకు కోపం వస్తుంది? మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పినానా? మీకు ఇష్టం లేనిది ఏమన్నా అయితే వస్తుంది, అంతేనా? నచ్చంది ఏదన్నా అయితే వస్తుంది. నీకు ఎప్పుడు వస్తుంది నాన్న కోపం? ఒక్కటి పర్టికులర్గా చెప్పు, నీకు ఈ విషయంలో నాకు కోపం వస్తుందని. అదే నీకు నచ్చని సిచ్యువేషన్ ఏదన్నా ఒకటి చెప్పు. గిది నాకు కావాల్సిన ఆన్సర్, గిది పర్ఫెక్ట్ ఆన్సర్. ఎంత చదివినా కూడా పొద్దుంచి అవుతున్నా, ఎగ్జామ్ కరెక్టే, పొద్దుంచి అవుతున్నా, ఒక ½ an hour నేను రిలాక్స్ అవుతా, కొంచెం ఫ్రెండ్ తోటి ఫోన్ మాట్లాడతా, లేకపోతే ఫ్రెండ్ వచ్చి మాట్లాడతా అనగానే రై ఎగ్జామ్ పెట్టుకొని ఏం లేదు చదువు. అరే అమ్మ నాకు వచ్చమ్మా అంటే ఏమొచ్చు, నీ ముఖం వచ్చు. మన వ్యక్తిత్వాన్ని కించపరిస్తే కోపం వస్తుంది, మనకు ఫోర్స్ చేస్తే కోపం వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక ముక్క చెప్తా మీకు. ఇప్పుడు నేను పాఠం కాదు చెప్పేది, చెప్పింది మీకేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఇట్లా కూర్చున్నారు. ఇదే ఇప్పుడు నేను లెసన్ అనుకో మీకు చెప్పేది, ఒకదాని తర్వాత ఒకటి మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందనుకో, ఇంతసేపు కూర్చుని కూడా దండుగా కేవలం 30 నిమిషాలు మాత్రమే మీరు ఒక విషయాన్ని తదేకంగా విని రిసీవ్ చేసుకోగలరు. ఆఫ్టర్ 30 minutes బంద్ అవుతుంది, మీ గేటు బంద్ అవుతుంది, తీసుకోదు అదేమి. అర్థమైందా? పిల్లలు కూడా చదివేటప్పుడు ఒక 1 hour 1.5 hour కంటిన్యూగా దాన్ని చదివిన అంశం అయితేనేమో అంతసేపు చదవగలుగుతారు. కొత్త అంశం అయితే ½ an hour తర్వాత యు టేక్ స్మాల్ బ్రేక్, మళ్ళా ½ an hour కంటిన్యూగా చదువుకోవచ్చు, మళ్ళా టేక్ ఎ స్మాల్ బ్రేక్, మళ్ళా కంటిన్యూగా చదువుకోవచ్చు. అలా చదవాలి. కానీ కంటిన్యూగా చదువుకుంటూ పోతే జస్ట్ ఫిజికల్ ప్రజెన్స్ మాత్రమే ఉంటుంది అక్కడ. అంటే తిమ్మడు తిప్పర్తి వేయించినట్టు ఉంటుంది. తెలుసా ఈ ముచ్చట? తిమ్మడు తిప్పర్తికి వేయించడు అంటే తెలుసా? అయ్యో, తిమ్మడు అని ఒక ఆయన ఉంటాడు, వాళ్ళమ్మ పిలుస్తుంది, వాళ్ళమ్మ ఏ చెప్తే చేస్తాడు అనమాట తిమ్మడు. ఓకే, సో వాళ్ళమ్మ పిలిచి అరే తిమ్మ మల్లెపల్లికి వెళ్ళాలని అనగానే లేడిగా తిమ్మడు. వాళ్ళమ్మ ఏం చెప్పింది? మల్లెపల్లికి పోయిరమ్మన్నది. సరే నొరికిండు, పోయిండు, వచ్చిండు. ఎంత గుడ్ సన్ కదా. అరే ఏంటిరా నేను చెప్పేవరకు పోతే అంటే అమ్మ మల్లెపల్లికి పొమ్మన్నావు కదా. మరి అంటే పోయినా, పోయి వచ్చినా. అక్కడ యాక్షన్ జరిగింది, రిజల్ట్ ఏంటిది? ఎనర్జీ, టైము అన్నీ వేస్ట్ అయినాయి, కానీ పని రిజల్ట్ మాత్రం 0. అట్లుంటుంది అనమాట. అంటే తిమ్మడు తిప్పర్తికి వేయించినట్టు అనే సామెత వచ్చింది అప్పటి నుంచి. వాడు ఎందుకు పోయిండో తెలియదు, ఏమిటికి పోయిండో తెలియదు, ఏం పనో తెలియదు, పోయిండు, అమ్మ బొమ్మన్నది, పోయిండు, వచ్చిండు.
ఈ 2 మాత్రమే జరిగినాయి అక్కడ. సో తిమ్మడు తిప్పర్తికి పోయినట్టు పుస్తకాల ముందర కూర్చుంటే లాభం లేదు. జాగ్రత్తగా హాఫ్ అన్ అవర్ చదివిన తర్వాత మళ్ళీ ఆగిపోవాలి. మళ్ళీ స్టడీ అవర్స్ ఉంటే చక్కగా టీచర్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు, లేదా మీకు ఇచ్చినటువంటి సిలబస్ని మీరు చదువుకుంటూ ఉంటారు. ఇందులో ఎంతమంది ఆల్రెడీ హాస్టల్లో ఉండి వచ్చారు? 1 2 3 4 5 6 7 8. ఏ క్లాస్ నుంచి హాస్టల్లో వేశారు? 5th. ఏ హాస్టల్ మా? ఓకే, గురుకులాస్ కాదు, గురుకులానా? ఓకే, నువ్వునా? ఓకే, 6th నుంచి 9th 5th ఇంకా ఇంటర్. ఓకే. సో ఐడియల్ ఏంటి అంటే అట్లీస్ట్ 10th వరకు పేరెంట్స్తో ఉండడం. అట్లీస్ట్ 10th వరకు పేరెంట్స్తో ఉంటే ఒక బాండ్ ఏర్పడుతుంది, గుడ్స్ అండ్ బ్యాడ్స్ తెలుస్తాయి. కానీ గురుకుల అయితే హ్యాపీగా పంపచ్చు. ఎందుకనంటే అక్కడ ఫీజులు కట్టి మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, క్వాలిటీతో సెలెక్ట్ అయిపోతాం కాబట్టి అక్కడ ఒక కాన్ఫిడెంట్గా ఉంటారు. అయినప్పటికీ చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు. నువ్వు పోయిన కొత్తలో ఇబ్బంది పడలే, ఎప్పుడు వదిలిపెడతారా, ఇంటికి కురుకొద్దాం అన్నటువంటి భావనలో ఉంటారు. ఓన్ చేసుకోగలిగేటటువంటి ఏజ్ వచ్చిన తర్వాత హాస్టల్లో పెట్టాలి. ఇంకోటి, 10th తర్వాత పిల్లల్ని డీల్ చేయడం విపరీతమైన ప్రెషర్తో కూడుకున్న అంశం. ఐ వెంట్ త్రూ దట్ సెషన్. ఇంటర్ తర్వాత పిల్లల్ని మేనేజ్ చేయడం అనేది ఎంత కష్టమైన విషయమో, 10th తర్వాత పిల్లల్ని మేనేజ్ చేయడం ఎంత కష్టమైన విషయమో తెలుసు. ఆ టైంలో కనుక గుడ్ మెంటార్ కనుక మనకు అందుబాటులో ఉంటే హ్యాపీగా పంపొచ్చు. వెనకట విద్యా విధానం ఏమిటి? గురుకులాలు కదా. శ్రీకృష్ణుడు, సాందీపని, కౌరవులు, పాండవులు. పాండవుల గురువు ఎవరు? ద్రోణాచార్యుడు కదా. ద్రోణాచార్యుడు చక్కగా ద్రోణాచార్యుని వదిలిపెట్టేసి పేరెంట్స్ హ్యాపీగా ఉండగలిగినారు. రైట్ టీచర్, రైట్ మెంటర్, రైట్ మెంటాలిటీ, రైట్ ఏమంటారు ఎన్విరాన్మెంట్ ఉంటే కనుక పిల్లలు చాలా చాలా చక్కగా అందులో ఎంజాయ్ చేయగలుగుతారు. పేరెంట్స్ మీకు నిజంగా ఏం కావాలో డిసైడ్ చేసుకోండి. మీ పిల్లల బ్రెయిన్లో అదే అంశాన్ని వాళ్ళకి పరిచయం చేయండి. వాళ్ళకి డౌట్స్ ఉంటే రైట్ పర్సన్కి అటాచ్ చేసి ఆ డౌట్స్ని క్లియర్ చేయించండి. నమ్మకంగా వాళ్ళని వదిలిపెట్టండి. వాళ్ళని కరెక్ట్ మెంటర్ చేతికి చేసి మీరు హ్యాపీగా ఉండండి. ప్రెషర్ లేనటువంటి మంచి భవిష్యత్తుని మీ పిల్లలకు అందించే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ. కీవర్డ్స్ తయారు చేసుకొని స్మార్ట్ వర్క్. ఇప్పుడు అమ్మాయి అన్నది హార్డ్ వర్క్ అంటే ఏంటి, స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, ఇది ఒకటి చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను మీకు. హార్డ్ వర్క్ అంటే ఏంటి? కన్సిస్టెంట్గా నచ్చినా నచ్చకపోయినా మళ్ళా ఒకదాన్ని 10 సార్లు రాస్తే నీకు వద్దన్నా అది గుర్తుంటుంది అంతే. ఓకే, హార్డ్ వర్క్ చేసినా సక్సెస్ అయిపోతారు. ఇప్పుడు సపోజ్ నాన్న, నీ పేరేమన్నా? వంశీ. నీకు నేను ఒక పర్టికులర్ సిలబస్ ఇచ్చేసిన. ఓకే, మండే రోజు నువ్వు ఇవి చదవాలి, ట్యూస్డే ఇది చదవాలి, వెడ్నెస్డే ఇది అంటూ ఎవ్రీ సండే నీకు ఒక టెస్ట్ పెట్టేసిన. ఆ టెస్ట్ని మళ్ళీ నీకు 3 సార్లు ఎలా రివైజ్ చేసుకోవాలో చెప్పాను. దానికి కూడా నేను టైం టేబుల్ వేసి ఇచ్చాను. దాని ప్రకారం నువ్వు చదువుతూ పోతున్నావు. నీ స్కోర్స్ చూస్తున్నాము. ఆ స్కోర్స్లో నీకు పాలిటీలో కొంచెం ఇది బ్యాక్ ఉన్నావు, లేకపోతే నువ్వు ఫలానా ఏరియాలో బ్యాక్ ఉన్నావు. వెంటనే మళ్ళీ ఒక మెంటర్ వచ్చేసి నీకు అవన్నీ క్లియర్ చేస్తున్నారు. నువ్వు ఒక్కటే నమ్మినావు ఏంటంటే, నేను ఇది కావాలనుకున్నా, మేడం నన్ను తీసుకెళ్తారు, సో ఐ విల్ ఫాలో మేడం. నమ్మకం, నేను అందుకే చెప్పాను ట్రస్ట్. ఈ ఫాలో కావాలంటూ ఓపికగా నువ్వు నేను చెప్పిందల్లా 10 సార్లు 3 సార్లు నువ్వు రాసేసినావు అంతే. డెఫినెట్గా అవన్నీ కూడా నీ మెదడులో ప్రింట్ అవుతాయి. ఇదొక వే. రెండో వే ఏంటంటే స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ అంటే ప్రతిదానికి ఒక కీవర్డ్ తయారు చేసుకుంటాం. సపోజ్ నువ్వు ప్రిజంలో నుంచి కలర్స్ ఇట్లా పోతే రెయిన్బో కలర్స్ అంటే నువ్వు ఏం చెప్తావు? విబ్జిఆర్ అంటావు సింపుల్గా, అవునా? వైలెట్, ఇండిగో, ఎల్లో, డాష్ డాష్ అని ఇంత పెద్దగా చెప్పవు. విబ్జిఆర్ అంటే 7 కలర్స్ అందులో వచ్చేసినాయి. సో అట్లా ప్రతిదానికి ఒక కీవర్డ్ తయారు చేసుకుంటారు. చండీ పాదాల అండ, విన్నారా మీరు ఈ పదం? చెప్పండి ఒకసారి మళ్ళా. చండీ పాదాల అండ, అండ అండ అండ
అండా తెలుసా? ఆవు సిఖావు తుజే అండే కి ఫండా, విన్నారా? ఏ నహి ప్యారే కోయి మామూలు అండా, నాకు చాలా ఇష్టం ఆ పాట. సో అండ, చండీ పాదాల అండ, ఇది ఈజీ గుర్తుంటుంది మీకు. మళ్ళీ నేను తర్వాత అడిగినా గుర్తుంటుంది. ఏం చెప్పాను నేను? దీస్ ఆర్ ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా. సింపుల్, యూనియన్ టెరిటరీస్ ఇవి. చమ్ అంటే చండీగఢ్, డి అంటే ఢిల్లీ, పా అంటే పాండిచ్చేరి, దా అంటే దాద్రా నగర్ హవేలీ, లా అంటే లక్షద్వీప్, అమ్ అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సింపుల్. డా అంటే లాస్ట్కి దయు, దమన్. ఎంత ఈజీ గుర్తుండిపోయింది కదా. ఇన్నిటికి చండీ పాదాల అండ. ఇప్పుడు చెప్పండి, మన రాయలసీమ జిల్లాలు ఎన్ని? ఏంటివి? రాయలసీమ జిల్లాలు ఉన్నాయి కదా, చెప్పండి, ఒక్కటి చెప్పండి. కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరి నెరజానా, ఆవిడ ఆంధ్ర. ఓకే, అనంతపురం. ఓకే, సో ఇంత పొడుగు ఎందుకు పిల్లలు? సింపుల్. నేను ఒక మ్యాజిక్ వర్డ్ చెప్పనా? అనండి, అకచిక. అకచిక చెప్పండి. అకచిక అయిపోయింది. ఆ అంటే అనంతపూర్, కా అంటే కర్నూలు, చి అంటే చిత్తూరు, ఇంకొక అంటే కడప. అయిపోయింది. యూ మ్యాజిక్. ఇది స్మార్ట్ వర్క్. ఓకే, స్మార్ట్ వర్క్ ప్రతిదానికి పని చేయదు, హార్డ్ వర్కే చేస్తూ పోతే పని కాదు. సో ప్రిపరేషన్ షుడ్ బి ద కాంబినేషన్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. అర్థమైందా? బేసిక్స్ కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాల్సిందే, డెవలప్ చేసుకునేటప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి. మీరు సపోజ్ మీ వార్డ్రోబ్, మీ బట్టలు ఎలా మేనేజ్ చేసుకుంటారో నేను అడుగుతాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి డ్రెస్ ఇప్పేస్తావు, షర్ట్ ఎక్కడ పెట్టేస్తావు? నువ్వే హ్యాంగర్కి పెడతావా? ఇట్లా ఇసిరేవా? ఓకే, హ్యాంగర్కి పెట్టేస్తాడు. ప్యాంట్ హ్యాంగర్కి పెట్టేస్తావు. అయితే నీకు ఇంట్లో నేను 2 హ్యాంగర్స్ డిసైడ్ చేసిన. దిస్ ఈజ్ యువర్ ప్యాంట్స్ హ్యాంగర్, దిస్ ఇస్ షర్ట్స్ హ్యాంగర్. ఇక్కడ ఒకసారి వేసుకున్న బట్టలు పెట్టాలి. ఇడిచినవేమో ఇదిగో ఇందులో పడే హ్యాంపర్, ఉతికి ఐరన్ చేసినవేమో ఈ ర్యాక్లో పెట్టు. ఈ ర్యాక్లో కూడా ఇదిగో ఇది షర్ట్స్ ర్యాకు, ఇది ప్యాంట్స్ ర్యాకు, ఇది నీ ఇన్నర్స్ ర్యాకు, ఇది టవల్స్ ర్యాక్. లేకపోతే దీని పక్కన ఇవి ఇట్లా పెట్టుకో అని నేను అరేంజ్ చేసి నీకు చూపించిన. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది? మేనేజ్ చేస్తే నీట్గా మెయింటైన్ అవుతుంది. వాటిని వదిలిపెట్టి నువ్వు షర్ట్ తీసుకుపోయి షర్ట్కి తగిలిచ్చి, ప్యాంట్ తీసుకుపోయి ప్యాంట్కి తగిలిచ్చి పెట్టేస్తే నీట్గా అరేంజ్ అవుతూనే ఉంటాయి, అవి మేనేజ్ అవుతూనే ఉంటాయి. అట్లా కాకుండా ఇట్లా ఇప్పేసి అడవడేసి ఇట్లా ఇప్పేసి ఇడవడేస్తే నేను నెక్స్ట్ అడిగాను, ఒరే నిన్న వేసుకున్న ఎల్లో షర్ట్ ఒక తీసుకురాపో అంటే ఎక్కడుందో, ఓకే ఎక్కడుందో అర్థమైందా? అంటే మనం చదివిన మన షర్టుల కథనే అట్లుంటే మనం గిన్ని చదివితే అవి ఏడబెట్టాలి తీసుకుపోయి. అందుకనే మన మైండ్లో కూడా హ్యాంగర్స్ ఏర్పాటు చేసుకోవాలి. హుక్స్ అంటాం మనం. ఎలా ఏర్పాటు చేసుకోవాలి హుక్స్? బేస్డ్ ఆన్ సిమిలారిటీస్, బేస్డ్ ఆన్ డిఫరెన్సెస్ మనం హుక్స్ ఏర్పాటు చేసుకుంటాం. ఓకే, సో నేను ఉదాహరణకి ఇండియా గేట్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి. ఇండియా గేట్ గురించి మాట్లాడుతుంటే ఇండియా గేట్ కట్టినవాడు ఆర్కిటెక్ట్ అని ఒక ఫలానా పేరు చెప్పినా నేను, వెంటనే మీరు ఓకే రాష్ట్రపతి భవన్ కట్టిన వాళ్ళు, ఇది కట్టిన వాళ్ళు, అది కట్టిన వాళ్ళు, ఆ పక్కన అలాంటి కట్టడాలు, నిర్మాణాలు పేర్లు అవన్నీ మీరు ఒక హుక్కుకి వేసుకుంటారన్నమాట. సో అవన్నీ ఒక దగ్గర చేర్చుకుంటారు. సో సిమిలారిటీస్ని బట్టి, డిఫరెన్సెస్ని బట్టి. అంటే నేను బ్లాక్ అని చెప్పగానే మీకు టక్కున ఏం గుర్తొస్తుంది? నేను బ్లాక్ అన్నాను వెంటనే వైట్ గుర్తొస్తుంది. అర్థమైందా? నేను స్మాల్ అన్నాను మీకు బిగ్ గుర్తొస్తుంది. నేను నియర్ అన్నాను మీకు ఫార్ గుర్తొస్తుంది. అర్థమైందా? లేదా శాంసంగ్ మొబైల్ అన్నాను మీకు ఇంకా డిఫరెంట్ మొబైల్స్ గుర్తొస్తాయి. సిమిలారిటీ అంటే మొబైల్ అండ్ మొబైల్ కంపెనీస్ అనే సిమిలారిటీస్. సో అట్లా ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ని సిమిలారిటీని బట్టి, డిఫరెన్సెస్ని బట్టి మన మైండ్లో హుక్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా
సబ్జెక్ట్ గుర్తుండిపోతుంది. అందుకనే మీరు గమనిస్తారా, మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో ఉంటాయి, యూ రైట్ ది సిమిలారిటీస్, యూ డిఫరెన్షియేట్ దీస్ టూ థింగ్స్. ఓకే, ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి ఉన్న క్వాలిటీస్ రాయమన్నారు అనుకోండి, మీరు దాంట్లో ఉన్న సిమిలారిటీస్ ఏంటి, దాంట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, టక్కన ఒక టేబుల్ వేసి రాసేస్తారు. ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇట్లా చేస్తుంది, ఇది ఇట్లా చేస్తుంది, టకా 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 రాసేస్తారు. సో దాట్ ఈస్ ద వే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. తర్వాత కొన్ని చిన్న డయాగ్రామ్స్, పై చార్ట్స్, ఫ్లో చార్ట్స్ మీరు వేసుకోవడం, మీ నోట్బుక్లో ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, సింపుల్ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫైనల్లీ మై డియర్స్, we shall close the session with one question, that మన సక్సెస్ని ఏది డిసైడ్ చేస్తుంది, మన ప్రిపరేషనా మన పర్ఫార్మెన్సా? ఫైనల్లీ మన సక్సెస్ని ఏది డిసైడ్ చేస్తుంది, రిజల్ట్ ఏది చూపిస్తుంది మనకి? అంతేనా? సింపుల్. మన తెలుగులో సామెత చెప్పనా, ఎడ్లెన్ని చచ్చినాయని ఎవడు అడగడంట, ఒడ్లెన్ని వండినాయని అడుగుతారంట. వ్యవసాయం ఎద్దులతో చేస్తారు. నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎన్ని ఎడ్లు చచ్చిపోయినాయి, నువ్వు వాటిని ఎట్టాడి దవాఖానా తీసుకెవరు, ఏం చేసినావు, ఎవరు అడగరు. ఎన్ని ఒడ్లు వండినాయి, ఫైనల్ డే వచ్చే వరకల్లా అదే అడుగుతారు. మీ పేరెంట్స్ని కూడా వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఏమేమి అప్పులు చేసిరు, ఏమేమి చేసిరు, ఏం ప్లాట్లు అమ్మిరు, ఏం చిట్టీలు వేసిరు, ఇవేం అడగరు. మీ పిల్లగాడు ఏం చేస్తుండు అడుగుతారు. ఇది ఒకటే క్వశ్చన్. సో మిమ్మల్ని కూడా మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఏం చేస్తారు, ఏం అడగరు. సెలెక్ట్ అయినరా, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇది మాత్రమే అడుగుతారు. సో ఫైనల్లీ పర్ఫార్మెన్స్ అనేది వైటల్ రోల్ పోషిస్తుంది. ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, నువ్వక్కడ ఏం పెట్టినవో అదే నువ్వు ఆ పేపర్ మీద, ఆ ఫైనల్ నీకు ఎంత నాలెడ్జ్ ఉందో అది నువ్వు కాదు, ఫైనల్గా నువ్వు ఆ పేపర్ మీద ఏం పెట్టినవో అదే నిన్ను డిసైడ్ చేసే పరిస్థితి వస్తుంది. కానీ పేపర్ మీద ఏం పెట్టినవు తెలియాలి అని అంటే నువ్వు ఎంత ప్రిపేర్ అయినవు, అది ఏ విధంగా ప్రిపేర్ అయినవు. ఎప్పుడైనా మీరు పేపర్ మీద ఇన్ఫర్మేషన్ని పెడుతున్నారా, నాలెడ్జ్ని పెడుతున్నారా చూసుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్? మీ పేరెంట్స్కి ఉన్నది నాలెడ్జ్, మీకున్నది ఇన్ఫర్మేషన్. సింపుల్. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఏమని, మంచిగా మాట్లాడాలి, నోరు మంచిదైతే ఊరు మంచిది నాయన, ఎవరితోటైనా హార్ష్గా మాట్లాడొద్దు, ఎవరి మనసు దుఃఖింపజేయద్దు, మంచిగా ఉండండి, ఇది చెప్పిన. సరే అవన్నీ వదిలిపెట్టేసేయండి. 2 2 4 ఇది నేను చెప్పిన మీకు, దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఓకే, 2 2 4 దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్. నీవు వెళ్ళి నీ దగ్గర 2 పుస్తకాలు ఇక్కడున్నాయి, 2 పుస్తకాలు ఇక్కడున్నాయి, 2 2 ఈ 2 2 కలిస్తే 4 అని నువ్వు తెలుసుకుంటే అది నాలెడ్జ్ అయిపోతుంది. అప్పుడు నువ్వు అది ఎప్పటికీ కూడా మర్చిపోవు. ఎందుకని మనం ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్స్ మర్చిపోతున్నాం, ఎందుకని బోర్ మోడల్స్ మర్చిపోతున్నాం, ఎందుకని చాడ్విక్ మోడల్స్ మర్చిపోతున్నాం, ఎందుకని ఏదో చెప్పినటువంటి గ్రామర్లన్నీ మర్చిపోతున్నాం అంటే వీఆర్ నాట్ యూజింగ్ ఇట్, వీఆర్ నాట్ మేకింగ్, వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇంటూ నాలెడ్జ్. మనము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్గా మార్చుకోవాలంటే మనం దాన్ని పర్ఫామ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, దాన్ని ఏం చేయాలి, ఎక్స్పీరియన్స్గా మలుచుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే వస్తుంది. అది ఎలా జరుగుతుంది, ఎలా చేస్తుంది, దిస్ అ లాంగ్ జర్నీ, విల్ మీట్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మాట్లాడదాం మనం. కాకపోతే బోరింగ్ డే ఎప్పుడు కూడా మీరు ఇన్వైట్ చేయకండి. యు బీ హ్యాపీ, చీర్గా ఉండండి. మిమ్మల్ని వాట్సాప్ మీకు ఉందా అని నేను ఎందుకు అడిగినా అంటే, మీ ప్రతి ఒక్కరి వాట్సాప్కి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ఓకే, ఉంటుందా? ట్యాగ్ లైన్ పెట్టుకుంటారు కదా. వాట్స్ యువర్ ట్యాగ్ లైన్? యూ డోంట్ హ్యావ్ వాట్సాప్. వాట్సాప్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి మీ ట్యాగ్ లైన్. డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఎవరికన్నా ఉందా? కిక్ సమ్వన్ టుడే, ఎవరికన్నా ఉందా? లేదా? అండ్ మై ట్యాగ్ లైన్ ఈజ్ చిరునవ్వు నా చిరునామా. మీన్స్ స్మైల్ ఈజ్ మై అడ్రస్. యు జస్ట్ స్మైల్. ఆ స్మైల్ ఫేస్తో నువ్వు ఎవరికి కనబడ్డా ఉన్కా భీ దిన్ బన్ జాయేగా, తుమారా భీ నై ఉన్కా భీ దిన్ బన్ జాయేగా. అందుకని హ్యాపీగా స్మైలీతో ఉండండి. తర్వాత లక్ష్యం మీరు డిసైడ్ చేసుకునేటప్పుడు మీ పేరెంట్స్ని సంతోషపెడదాం, ఎవరైనా సంతోషపెడదాం, అదంతా ఓకే. బట్ ఒక్కసారి
సొసైటీ గురించినటువంటి తపనని మనసులో పెట్టుకోండి. అంటే నేను కలెక్టర్ అయితే నేను వీళ్ళకి ఇంత హెల్ప్ చేయగలుగుతా, నేను ఫలానా అయితే నేను ఇంత చేయగలుగుతా, నేను ఎంటర్ప్రెన్యూర్ అయితే నేను ఒక కంపెనీ పెడితే ఇంతమందికి లైఫ్ ఇవ్వగలుగుతా, నేను ఎంత సంపాదించగలుగుతా అది ఉంటుంది. బట్ స్టిల్ నలుగురికి ఏదైనా చేయగలుగుతా అని అంటే ఆ పవర్ ఎక్కువగా మనకి ఉంటుందన్నమాట. అంటే అది విపరీతమైనటువంటి శక్తిని ఇస్తుంది, ముందుకు పోవడానికి మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు ఒక సింగిల్గా ఆలోచిస్తే స్వార్థమవుతుంది, నలుగురిని కలుపుకొని పోతే అది ఒక ప్రపంచంగా మారిపోతుంది. అదేదో సినిమాలో వాడు అంటాడు చూడు, నేను నిన్ను 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 అందరినీ దత్తత తీసుకున్నా. నాకు ఆ సినిమాలో బాగా నచ్చిన అంశం ఏంటి అని అంటే, ఇచ్చేయాలి భయ్, లేకుంటే లావ్ అవుతారు. సో మీ టీచర్స్ అందరూ మీకు నాలెడ్జ్ ఇచ్చేస్తారు. ఫస్ట్ అయితే తీసుకోండి, లావ్ కాండి, తర్వాత ఇచ్చేయండి మీరు కూడా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.